ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ వంటి వారు ఒక్కరును లేరు నీకే శ్రేష్ఠుడా. హల్లెలూయా. దూతగణములు నిత్యము కొలిసే నీకే ఆరాధన. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలిచే ఆరాధన రాళ్ళతో చంపబడిన స్టెఫెను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలిచే ఆరాధన రాళ్ళతో స్టెఫెను వలె ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిసే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన. దానియేలు సింహపు గోవులు చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన. దానియేలు సింహపు గోవులు చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవించువాడా, జీవాధిపతి అని యేసయ్యా నీకు వందనాలు. గ్రంథకర్త, ఆరాధనకు యోగ్యుడా నీకు స్తోత్రాలు. ప్రభువా, నిన్ను స్తుతించడానికి ఆశ కలిగి ఉన్నాం తండ్రి. స్తుతులకు అర్హుడు నీవే. నిన్ను ఆరాధించాలనిగా ఉంది ప్రభువా, నిన్ను స్తుతించాలని ఉంది ప్రభువా. నువ్వు మా మధ్యన కదలాడు తండ్రి. తండ్రి, నువ్వు మా మధ్యన కదలాడు ప్రభువా. గంధకర్త గంధాన్ని తెరువుచుండగా నీ రాష్ట్రమైన మన్నాను మాకు బోధించు ప్రభువా. ప్రభువా, దాయబడిన మన్నాను మాకు పెట్టండి తండ్రి. నీవు గంధమును తెరిస్తే కానీ అది ఎవరికి అర్థం కాదు ప్రభువా. ఇదిగో తండ్రి, నిలబడిన దాసుడు నీవాడు, నిలబడిన వధువు నీ వధువునైనా వధువుతో మాట్లాడు ప్రభువా. నీ దాసుడు నోట్లో నీ మాటలు పెట్టినాయినా నీవే నీ దాసుడిని స్వాధీనపరుచుకొని తెరిచిన గంధాన్ని వివరించమని
ప్రభువైన యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఏలియా ఫోన్ కట్ చేసేస్తు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుడి నామమున మహిమ కలుగును గాక. మనమందరం పరిశుద్ధ గ్రంథాన్ని తెరుద్దాం. మరి జాగ్రత్తగా ఉండండి. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ప్రభు వర్తమానంలోకి వెళ్దాం. మరి జాగ్రత్తగా వినండి. ఈ అంశం చాలా విలువైంది. మరి ఇక్కడ నేను చూస్తూ ఉన్నాను, చాలా ఆరాధనకి ఆటంకం జరుగుతూ ఉన్నది. కానీ నేను నమ్ముతున్నాను గొప్ప ఆరాధన జరిగిందని. ప్రభుని స్తుతించామని నమ్ముతున్నాను నేను. ఒక మాట జాగ్రత్తగా వినండి. మీరు ఒక వ్యక్తి ఆరాధించాలంటే దేవునితో సమర్పణ కలిగి ఉండాలి. మనం బయట తిరిగినట్టుగా ఇక్కడ ఉండలేం. జాగ్రత్తగా మీరు ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. మీ అందరికీ చెప్తున్నాను నేను. యెషయా గ్రంథము మరి 53వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. మీరందరూ కూడా వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. దయతో మీ ఇక రహస్యాన్ని మీరు పట్టుకోవాలని ప్రభు మనవి చేస్తూ ఉన్నాడు. 53 1వ వచనం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడును. చాలండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ చదవబడిన ఈ పరిశుద్ధ వర్తమానమును దీవించు. ఈ చివరికాల వర్తమానికులు నువ్వు ఏదైతే పెట్టావో ఆ రహస్య మన్నాను మాలో పెట్టండి ప్రభువా. మా నాయకుడా, మా యజమానుడా, మీరు రంగం మీదకి రమ్మని ఆహ్వానిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా, మీరే బోధించమని ప్రార్థిస్తున్నాను. అగ్ని స్తంభంగాను మేఘ స్తంభంగాను కదలాడండి నాయన. తండ్రి, ప్రతి నిర్జీవ క్రియలను కాల్చివేయి ప్రభు. గొప్ప వెలుగుతో ప్రతి జీవితంలో నింపమని ప్రభువైన యేసు నామములో అడుగుతున్నాను. ఆమేన్. కూర్చోండి. హల్లెలూయా. వీడియో తీసే నువ్వు ఈ వైర్ నన్ను చూసుకుంటూ ఉండాలి. గమ్మినట్టు వెళ్ళిపోయిననుకో అది ఇక్కడికి వస్తుంది. హల్లెలూయా. దేవుడి నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాతో ఉన్నారా? ఒక్కల స్వరం రావట్లేదు. ఫోన్లో ఉన్నవారు స్వరం తప్ప. హల్లెలూయా. దేవుడి నామమున మహిమ కలుగును గాక. దానికి ప్రతిదిన వచ్చినప్పుడే ఆత్మ దిగి వస్తుంది. హల్లెలూయా. మరి జాగ్రత్తగా నన్ను కొన్ని విషయాలు చెప్తున్నాను నేను. దేవుడు చెప్తున్నాడు, మరి యెషయా చెప్తున్నాడు, ప్రభువా మేము తెలియజేసి నీ సమాచారం ఎవడు నమ్ముతాడు? అసలు నీ బాహువు, అసలు నీ యొక్క తండ్రి, నీ యొక్క జ్ఞానము ఎవరికి బయలుపరచబడుతుంది? హల్లెలూయా. నీ బైబిల్ ఏది? చేతులు పెట్టుకో. హల్లెలూయా. దేవుడి నామమున మహిమ కలుగును గాక. వింటున్నారా? నీవు బయలుపరచగా ఎవరు నీ లేఖనాన్ని పట్టుకోగలుగుతారు ప్రభువా అన్నప్పుడు యెషయా అంటున్నాడు కదా, ఇర్మియా అంటున్నాడు కదా. యెషయా ఏమో ఇలా మాట్లాడుతుంటే ఇర్మియా ఎలాగంటున్నాడు? జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా నాతో ఉండాలి. దేవుడి నామమున మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి ఈరోజు గొప్ప రహస్యాన్ని మీరు పట్టుకోబోతున్నారు నమ్ముతున్నాను నేను. మరి జాగ్రత్తగా వినండి. మరి దేవుడు మాట్లాడుతుండగా దాన్ని వినేవాడు ధన్యుడు. వింటున్నారా? మరి మన ఇర్మియా గ్రంథం చదివాం కదా. మరి ఎన్నో అధ్యాయం చదివాం మనం? యెషయా గ్రంథం చదివాం. మన ఇర్మియా గ్రంథం కూడా చదివాం కదా మనం. ఎన్ని చదివాము? హల్లెలూయా. ఎంత? సరే, ఇర్మియా 4 చదివాం కదా. ఇర్మియా 2 తీయండి ఒకసారి. హల్లెలూయా. ఇర్మియా 4 చదివాం మనం. ఇక్కడ ఏం చెప్తాడో చెప్పనా?
ఏమని మాట్లాడుతున్నాడంటే, ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్తాను. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము మనము చదువుకున్నాం. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం తీసుకుందాం ఒకసారి. 3వ వచనం చదవండి, 1వ వచనం కంచి. మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని వద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషుడైన తరువాత అతడు ఆమె వద్దకు తిరిగి చేరునా? అలాగు జరుగు దేశము బహుగా అపవిత్రమగును కదా. ఆమేన్. హల్లెలూయా. మరి జాగ్రత్తగా ఈ మాట మీరు వినండి జాగ్రత్తగా. మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషుని దైన తర్వాత అతడు ఆమె యొద్దకు తిరిగి చేరునా? అలాగూ జరుగు దేశము బహుగా అపవిత్రమగును కదా. అయినను నీవు అనేకులైన వీటగాండ్లతో వ్యభిచారము చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. మరి జాగ్రత్తగా వినండి. ఈ మాటలు మీకు ఎందుకు బోధిస్తున్నాను మీరు జాగ్రత్తగా వింటారని, దేవుడి వాక్యాన్ని పట్టుకుంటారని నమ్ముతున్నాను. మరి జాగ్రత్తగా ఏంటంటే, ఇప్పుడు సంఘము ఒక విధమైన స్థితిలోనికి దిగజారిపోయి ఉన్నది. మరి ఇజ్రాయేల్ ప్రజలు దేవుడిని ఆరాధించడానికి పిలువబడ్డారు, దేవుణ్ణి స్తుతించడానికి పిలువబడ్డారు. కానీ వారు ఏం చేశారంటే లోకముతో సంబంధం కలుపుకున్నారు, లోక వ్యసనాలకి సంబంధం కలుపుకున్నారు. అయినప్పుడు కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు జాగ్రత్తగా నేను అంశంలోకి వెళ్ళే ముందుగా మీకు కొన్ని విషయాలు చెప్తున్నాను. ఒక దేవుని ఏర్పాట్లో ఉన్న సంఘానికి మరి జాగ్రత్తగా ఏంటండి, ఒక స్త్రీకి మరి చూడండి మొట్టమొదటిగా తల్లిదండ్రులు ఉంటారు, తర్వాత భర్తను అప్పగిస్తారు. మరి అలాగే చూడండి పుట్టినిల్లు ఉంటుంది, మెట్టినిల్లు ఉంటుంది. మరి ఇక్కడ లేఖనం చెప్తుంది చూడండి, ప్రభు చెప్తాడు కదా, మన ప్రవక్త అంటాడు, మనము లోకమనే భర్తని విడిచి మన దేవుడైన భర్త దగ్గరికి వచ్చామంటాడు. అంటే సృష్టికర్తని మనం అంగీకరించినప్పుడు మనం ఇద్దరు భర్తను కలిగి ఉన్నామని చెప్తున్నాడు. వింటున్నారా? ఒకలేమో నిన్ను సృజించిన వాడు, ఒకలేమో లోకములో ఉన్నవారు. ఆమేన్. హల్లెలూయా. కానీ లోకములో ఉన్నవాడు వదిలిపెట్టినప్పుడే నిన్ను సృజించిన వాడితో నువ్వు వంటగట్టబడతావు, నిన్ను సృజించిన వాడితో నువ్వు జీవించగలుగుతావు. కానీ చూడండి, మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అనేకమైన వ్యర్థమైన మాటలు మాట్లాడతాం, అనేకమైన తప్పుడు మార్గాల్లో ఉంటాం. కానీ దేవుడు అయినా కూడా నేను క్షమిస్తాను, మీరు నా యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు ఆయన. హల్లెలూయా. మరి ఇర్మియా అంటున్నాడు కదా, 2వ అధ్యాయంలో కూడా ఒక మాట చెప్తాడు, జాగ్రత్తగానండి. ఇలా చెప్పి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఆయన ఒక మాట చెప్తాడు, వారు చెవుల్లోకి వెళ్ళి ఊదని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? వారి చెవుల్లోకి వెళ్ళి గట్టిగా చెప్పు, నువ్వు వారికి వినపడుతుంది లేదు గట్టిగా చెప్పమని చెప్తున్నాడు. హల్లెలూయా. ఒకసారి 1వ అధ్యాయం చదువు, ఒకసారి 2వ వచనం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు వెళ్ళి జాగ్రత్తగానండి, నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారం ప్రకటించము. హల్లెలూయా. చెవుల్లో ప్రకటించాలా? ఎక్కడ ప్రకటించాలి? ఇప్పుడు ఎక్కడ ప్రకటించాలి? వింటున్నారా? అందుకని యెషయా ఏమన్నాడు, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడును. తండ్రి వాళ్ళ చెవుల్లో ప్రకటించమని నువ్వు చెప్తున్నావు, కానీ నీ బాహువు ఎవడు పట్టుకుంటాడు అసలు? అందుకని చూడండి, ఒక కొరింథీ పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది, నశించిన వారికి మాత్రమే ఈ సువార్త మరుగు చేయబడుతుంది. వింటున్నారా?
నశించిపోయిన వారికి మాత్రమే ఈ సువార్త మరుగు చేయబడుతుంది. రక్షించబడిన వారికా? హల్లెలూయా. మరి యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడుతుంది? రక్షించబడిన వారికి మాత్రమే బయలుపరచబడుతుంది, నశించిన వారికి బయలుపరచబడదు. హల్లెలూయా. మరి జాగ్రత్తగా ఈ విషయాలు మీరు గమనిస్తారని నమ్ముతున్నాను. చూడండి, ఆయన చెబుతున్న మాటని విని దాని ప్రకారంగా గ్రహించేవారు ధన్యులు. ఇక్కడ చూడండి, వ్యభిచారం అనగా మనం అనుకుంటాం శారీరకమైన వ్యభిచారం అనుకుంటాం, కానీ అది కాదండి. కానీ వ్యభిచారం అన్నవి మరి బైబిల్ గ్రంథంలో చాలా రకాలుగా ఉన్నాయి. మరి ఆత్మ సంబంధమైన వ్యభిచారం కూడా ఉంది. మరి చూడండి, అంతలోనే ప్రభుతో ఉండి అంతలోనే లోకముతో ఉండేవారు, మరి దాన్ని ఏమంటారు? అది కూడా ఆత్మ సంబంధమైన వ్యభిచారం. దేవుడికి వ్యతిరేకమైనది చేసింది ప్రతిది కూడా వ్యభిచారం. కానీ దేవుడు అంటాడు. కానీ చూడండి, ఆది నుండి కూడా సాతానుడు నిత్య జీవానికి వారసు రావడానికి కోరుకుంటున్నాడు. దేనికి? ఆది నుండి సాతానుడు ఏం కోరుకుంటున్నాడు? దేవుడి వలె ఆరాధించబడాలని ఆశపడుతున్నాడు. అంటే దేవుడు ఏమై ఉన్నాడు? నిత్యము జీవించేవాడుగా ఉన్నాడు, నిత్యము ఆరాధనకు పాత్రుడిగా ఉన్నాడు. మరి సాతానుడు ఏం కోరుకుంటున్నాడు? నిత్యము జీవించేవాడుగా ఉండాలని, నిత్యము ఆరాధనకు పాత్రుడిగా ఉండాలని సాతానుడు కూడా కోరుకుంటున్నాడు. కానీ సాతానుడుకు ఈరోజు నిత్య జీవము ఉండే స్థలము తెలియదు. హల్లెలూయా. మరి ఎంతమందికి మర్మం మీరు పట్టుకుంటారని నమ్ముతున్నాను. జాగ్రత్తగానండి. చూడండి, ఒక విషయాన్ని మీ వద్దకు తీసుకురాబోతున్నాను. మరి జాగ్రత్తగా ఈ విషయాలు మీరు గమనించి పట్టుకుంటారని నమ్ముతున్నాను. మరి 2వ వచనంలో ఏం చెప్తున్నాడు? నీవు వెళ్ళి ఇజ్రాయేలు నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపమని చెప్తున్నాడు. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీవు అరణ్యములోను విత్తనములను వేయదగిన దేశములోను నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగమును నీ వైభాగ ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి జాగ్రత్తగానండి, భూమి నుండి దేవుడు తన సృష్టించిన దానంతటిని వలన దేవుడు ఏమి చేశాడంటే, చూడండి, దేవుడు తప్ప నరుడు దేనిపైన ఆధారపడకూడదని దేవుడు నరుని సూచించాడు. ఎలా సూచించాడు? దేవుని మీదే ఆధారపడాలని దేవుడు నరుని సూచించాడు. కానీ నరుడు దేవుని మీద ఆధారపడటం మానివేసి తన మీద తాను ఆధారపడిగా మారిపోయాడు. అందుకని దేవుడు ఏమంటున్నాడు? వ్యభిచారము చేయబడిన ఒక స్త్రీని విడనాడి, ఆ స్త్రీ ఆ పురుషుని విడనాడినప్పుడు మరలా ఆ స్త్రీ లేకపోతే ఆ పురుషుడు ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాడా అని అడుగుతున్నాడు ఇక్కడ ప్రభు. మరి దేవుడు లేఖనం ఇలా సెలవెత్తుంది, ఆదిలో దేవుడు తన సంఘము వ్యభిచారము ద్వారా ఇడబడి ఉన్నది. ఎంతమంది ఈ మాట పట్టుకోగలుగుతున్నారు? హల్లెలూయా. ఆదిలో తను ఏర్పరచుకున్న ఏదైనా తోటలో ఆదాముకి ఇవ్వబడిన సంఘము వ్యభిచారము ద్వారా అది నెట్టివేయబడింది. హల్లెలూయా. ఏం చేయబడింది? నెట్టివేయబడింది. మరి ఆదాము విడిచిపెట్టాడా? హల్లెలూయా. ఏదైనా తోటలో ఆదాము మరి చూడండి, అవ్వ మరి చూడండి, ఆ పండును తీసుకొచ్చినప్పుడు ఆ ఎంగిలి చేయబడిన పండు ద్వారా మరి చూడండి, ఆదాము మీ శ్రీమతి ఆదాము మరి అవ్వ తప్పు చేసినప్పుడు ఆ అవ్వ పాపములో ఉందని సంగతి ఆదాముకు తెలిసినప్పుడు ఆ పాపములోనికి ఆయనే ప్రవేశించడని ప్రవక్త చెప్తున్నాడు. హల్లెలూయా. మరి జాగ్రత్తగా ఏనండి, ఆదాముకి ఇవ్వబడిన భార్య అవ్వ సర్పము ద్వారా మోసపరచబడినప్పుడు మరి ఆమె ఎలా మోసపరచబడింది? హల్లెలూయా. చూడండి, ఒక స్త్రీ ఒక పురుషుడి దగ్గరికి వేరొక పురుషుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఏమంటది? నేను అతని చేతిలో మోసపోయానంటది. హల్లెలూయా. మరి చూడండి, ఆదాముకి ఇవ్వబడిన అవ్వ కూడా యెహోవా మాట్లాడుతున్నప్పుడు నేను సర్పము చేత మోసపరచబడ్డానని చెప్తుంది. హల్లెలూయా. మరి చూడండి, మోసపరచబడిన స్త్రీ విడనాడి వేరొక పురుషునితో వెళ్ళినప్పుడు అక్కడ ఆ స్త్రీని తెచ్చుకుంటాడా అని అడుగుతున్నాడు. హల్లెలూయా. మరి ఆదాము విడిచిపెట్టాడా? హల్లెలూయా. ఆదాము విడిచిపెట్టాడా? మరలా సంఘాన్ని దేవుడు తెచ్చుకుంటానికి తిరిగి మరలా దిగి వచ్చాడు ఆయన.
హే మ్యాన్ హల్లెలూయా. మరి జాగ్రత్తగానండి, నేను చెబుతున్న ఈ మర్మము దేవుడు మీకు బయలుపరిస్తేనే కానీ దీన్ని పట్టుకోలేరు. ఖచ్చితంగా మీకు ఆ దేవుడు ఆ కృపనిస్తాడని నమ్ముతున్నాను నేను. హల్లెలూయా. మరి జాగ్రత్తగా ఈ విషయాలను పట్టుకోండి. చూడండి, మొదటిగా దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు నామన మహిమ కలుగును గాక. జాగ్రత్తగానండి, మొదటిగా దేవుడు ఏమై ఉన్నాడు? మీరు కొంచెము నాతోటి ఏకీపిస్తే నేను చెప్పేదంతా మీకు అర్థమవుతుంది. జాగ్రత్తగానండి, దేవుడు ఎక్కడ నివసించేవాడు? హల్లెలూయా. దేవుడు ఎక్కడ నివసించేవాడు? నిత్య జీవములో. హల్లెలూయా. నిత్య జీవం అనగా కాలము లేదు. వింటున్నారా? కాలం ఉందా? కాలము లేని చోట్లో దేవుడు జీవిస్తూ ఉన్నాడు. కాలము లేని స్థలములో అనగా చూడండి, నిత్య జీవములో దేవుడు జీవిస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా ఏమైనది? నిత్య జీవము. హల్లెలూయా. ఈ నిత్య జీవములో దేవుడు ఉన్నప్పుడు, జాగ్రత్తగా దేవుడు జీవిస్తున్నప్పుడు, ఈ నిత్య జీవంలో దేవుడు ఉన్నాడు. దేవుడు ఉండి నిత్య జీవములోనే, జాగ్రత్తగా మాట పట్టుకోండి, నిత్య జీవంలోనే దేవుడు ఆదామును తయారు చేశాడు. ఎక్కడ తయారు చేశాడు? నిత్య జీవంలోనే ఆదామును తయారు చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆదాము కూడా ఎక్కడున్నాడు? నిత్య జీవంలో ఉన్నాడు. నిత్య జీవంలో ఉన్న ఆదాముకి మరి జయం కావాలి. హల్లెలూయా. మరి జయం కావాలంటే దేవుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆదామును దేవుడు ఆదికాండము, జాగ్రత్తగానండి, ఆదికాండం 1వ అధ్యాయంలో 26వ వచనంలోని తన పోలిక తన స్వరూపంలో చేశాడు, అనగా నిత్య జీవంలో తయారు చేశాడు ఆయన్ని. హల్లెలూయా. మట్టితో కాదు, ఆయన నిత్యుడై ఉండగా ఆదామును కూడా నిత్యుడిగా తయారు చేశాడు. ఆయన నివసించే స్థలములో దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఆ నిత్యత్వం నుంచి దేవుడు చూడండి, దేవుడు అంటున్నాడు, ఆ నిత్యత్వంలో నుంచి దేవుడు మరలా చూడండి ఆదాముని కాలంలోని తీసుకొచ్చాడు. ఎక్కడ తీసుకొచ్చాడు? ఇంతేనా? కాలంలోని తీసుకొచ్చాడు. నిత్యత్వంలో నుంచి దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు? ఆదాముని కాలంలోకి వచ్చాడు. ఇప్పుడు దేవుడు ఆదాముతో వచ్చాడా? రాలేదా? హల్లెలూయా. దేవుడు ఆదాము వేరు కాదు, ఆదాము దేవుడు ఒకటై ఉన్నారు. హల్లెలూయా. ఆ ఒకటై ఉన్న ఆదాము దేవుడు కూడా కాలంలోకి వచ్చారు. కాలంలోనికి వచ్చి ఆదాముకి, జాగ్రత్తగానండి, ఆదాముకి ఒక మట్టి శరీరం ధరించాడు. మట్టి శరీరం తయారు చేసి కాలములో ఆదామును పెట్టాడు. హల్లెలూయా. కాలములో ఆదామును పెట్టినప్పుడు ఇప్పుడు ఆదాము ఏం చేయాలి? ఇప్పుడు ఆమేన్. హల్లెలూయా. ఆదాము ఏం చేయాలి? జాగ్రత్తగా మీరు పట్టుకోండి మాటని. చూడండి, జయించిన వాడికే దేవుడు తన పరలోక రాజ్యములో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిస్తానన్నాడు. మరి నిత్య జీవానికి వెళ్ళే మార్గము, ప్రవక్త అన్నాడు, నిత్య జీవానికి వెళ్ళే మార్గము భూమి మీద ఉందని చెప్పాడు. మరి ఎందుకు ఆ మాట చెప్పాడు? ఆయన జయించాలంటే దేవుడు తన స్థానములో తను ఉండాలంటే తన వారు కూడా భూమి మీద ఉండాలి. హల్లెలూయా. మరి చూడండి, భూమి మీదకి ఎందుకు దేవుడు తీసుకొచ్చాడు కాలంలోనికి? హల్లెలూయా. దేవుడు నామమున మహిమ కలుగును గాక. కాలం నిత్యత్వములో నుంచి కాలంలోనికి తన పోలికి అందు తన స్వరూపంలో ఉన్న వారిని ఎందుకు తీసుకొచ్చాడు దేవుడు? జాగ్రత్తగానండి, దేవుడు మొదటిగా దేవుడు కాలంలో నిత్యత్వంలో ఉన్నప్పుడు మరి చూడండి, నరుడు లేడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? దేవుడు నిత్యత్వంలో ఉన్నప్పుడు చూడండి, కాలము కూడా లేదు. హల్లెలూయా. చూడండి, నిత్యత్వమును అగాధము, కింద అడుగు భాగం తప్ప ఏమి లేదు. ఏముంది? కింద అడుగు భాగం తప్ప ఏమి లేదు. కానీ అడుగు భాగం కూడా లేని స్థితిలో ఉన్నప్పుడు జాగ్రత్తగానండి, దేవుడు నిత్యుడై ఉన్నాడు. మరి నిత్యుడై ఉన్న దేవుడు ఆయన మొదటగా నిత్యత్వములోనే ఆయన మొదటగా దేవదూతల చేత ఆరాధించబడ్డాడు. ఏం చేశాడు? ఆయన దేవదూతల చేత ఆరాధించబడ్డాడు. దేవదూతల చేత ఆరాధించబడిన అప్పుడు లూసిఫర్ అనే దూత, జాగ్రత్తగానండి, లూసిఫర్ అనే దూత దేవునితో యుద్ధం చేయాలనుకుంది. ఆమేన్. హల్లెలూయా. ఈ యుద్ధం ఎక్కడ మొదలైంది? హల్లెలూయా.
నిత్యత్వములోనే, అనగా దేవుడున్న స్థలములోనే, దేవుడు ఆరాధించబడే స్థలములోనే, జాగ్రత్తగానండి, యుద్ధం జరిగింది. ఎక్కడ జరిగింది? దేవుడుండే స్థలములోనే, దేవుడుండే స్థలములోనే యుద్ధం జరిగింది. ఎవరికి? సాతానుకి దేవునికి. ఇప్పుడు సాతానుకి దేవుడికి యుద్ధం జరిగినప్పుడు సాతాన్ని దేవుడు నిత్యత్వం నుంచి ఏం చేశాడు? ఎక్కడ తోసేశాడు? భూమి మీద తోసేశాడు. హల్లెలూయా. మరి భూమి మీద తోసినప్పుడు సాతాను ఎక్కడుంది? భూమి మీద ఉంది. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నిత్యుడై ఉన్నాడు. తను నిర్మించిన వారు కూడా ఏమై ఉన్నారు? నిత్యుడై ఉన్నారు. ఇప్పుడు నిత్యుడైన ఆదాముని కూడా ఎక్కడ చేశాడు? ఇప్పుడు దానిలో ఎక్కడైతే దేవుడు సాతాన్ని ఎదిరించాడో, మరి ఆ సాతాను ఇప్పుడు ఎక్కడున్నాడు? పట్టుకుంటున్నారు ఈ మర్మాన్ని. దేవుడు మొట్టమొదటిగా దేవుడి రాజ్యములో, ఆ పరలోక రాజ్యములో సాతాను ఓడించాడు. ఆ సాతాను ఓదిస్తే ఆ సాతానుడు ఎక్కడ పడ్డాడు? ఇప్పుడు భూమి మీద పడ్డాడు. భూమి మీద పడిన సాతానుని మరలా జయించాలి. హల్లెలూయా. అంటే భూమి మీద పడిన సాతానుడికి మరలా వాటమి కావాలి. అంటే తన పోలికలో, తన స్వరూపంలో ఉన్నవారు కూడా జయించేవారుగా ఉండాలి. హల్లెలూయా. జయించేవారుగా ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు ఆదాముని మరలా భూమి మీదకి పంపాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆదాము ఒక్కడ వచ్చాడా? దేవుడు వచ్చాడా? దేవుడు ఆదాము భూమి మీదకి వచ్చారు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఆదాము భూమి మీదకి వచ్చినప్పుడు సర్పము వ్యక్తిగలదే ఉన్నది. జాగ్రత్తగానండి, సర్పము వ్యక్తిగలదే ఉన్నప్పుడు దేవుడు సర్పమును సాతాను సంబంధిని తెలిసిన తర్వాత చేయటం మానేశాడా? చేశాడా? దేవుడికి సర్పము సాతాను వాడుకుంటుందని తెలీదా? సర్పానికి 2 కాళ్ళు 2 చేతులు పెట్టింది దేవుడు కాదా? హల్లెలూయా. ఆ మాట తిరిగి పలికిది అలా జరిగింది దేవుడు కాదా? కానీ ఆదాము ఆ స్థితిలో ఉండడానికి దేవుడు సర్పములో ఉన్న అపవాదిని ఎదిరించాలంటే మరి ఆదాము కూడా విజయం కావాలి. ఇక్కడ దేవుడు ఏమై ఉన్నాడు? విజయం పొందున్నాడు. మరి దేవుడు కుమారుడు కూడా ఏమై ఉండాలి? మరి దేవుడు కుమారుడు కూడా ఎవరిని ఓడించాలి? సాతాన్నే ఓడించాలి. ఇప్పుడు సాతాను ఓడించాలంటే సాతానుడు ఉండే స్థలము పరలోక రాజ్యములో, లూసిఫర్ ఉండే స్థలములో నుంచి దేవుడు సాతాను భూమి మీద తోసివేశాడు. ఇప్పుడు భూమి మీద తోసివేసిన సాతాను దగ్గరికి మరలా దేవుడు చిన్న దేవుని పంపించాడు. హల్లెలూయా. ఇప్పుడు చిన్న దేవుని పంపించిన తర్వాత ఏం జరుగుతుంది? ఇక్కడ ఏం జరుగుతుంది? సాతానుడు తన రాజ్యాన్ని కట్టుకోవాలని చూస్తున్నాడు. హే మ్యాన్, హల్లెలూయా. వింటున్నారా? సాతానుడు తన రాజ్యాన్ని కట్టుకోవాలనుకుంటున్నాడు. కానీ సాతాను తన రాజ్యాన్ని కట్టాలంటే మరలా అవకాశం ఎవరు ఇవ్వాలి? హల్లెలూయా. ఇప్పుడు ఆదాముకు విజయం కావాలి. ఆదాము కూడా జయించాలంటే ఇప్పుడు మరలా ఇప్పుడు ఏం చేయాలి చూడండి. అందుకే ఆదాము పక్కడెముకలో నుంచి ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? అవ్వను తీసుకొచ్చాడు. అంతేనా? అవ్వను తీసుకొచ్చి ఇప్పుడు చూడండి, అవ్వను తీసుకొచ్చిన తర్వాత ఏం చేశాడు దేవుడు? ఇంతేనా సర్పం రాసేది? తప్పైతే మీరు రాసుకోండి, నేనైతే ఇది రాస్తున్నాను. సరే చూడండి, సర్పము జాగ్రత్తగానండి, సర్పమును వాడుకుంది ఎవరంటే ఇగో ఈ సాతానుడు. ఎవరు వాడుకున్నారు? సర్పం వాడుకుంది సాతానుడు. సర్పంలో నివసించేవాడు ఎవరు? సాతానుడు. ఈ సర్పములో ఉండి అవ్వను మోసపరుచుకున్నాడు. అంటే అవ్వను ఎలా మోసపరుచుకున్నాడు వాడు అంటే అక్కడ ఏం జరిగింది? లైంగికమైన కార్యం. అది ఏంటై ఉన్నది? ఒక స్త్రీ తన పురుషుడిని విడిచిపెట్టి వేరొక పురుషుడితో పోతే ఆ విడిచిపెట్టిన పురుషుడు తన స్త్రీని తెచ్చుకుంటాడా అని అడిగాడు. అక్కడ యెరెమీయా గ్రంథంలో ఏం రాశాడు? తెచ్చుకుంటాడా అని అడిగాడు. మరి ఆదాము తెచ్చుకుంటాడా వదిలిపెట్టాడా? హల్లెలూయా. ఆదాము తెచ్చుకున్నాడు, వదిలిపెట్టాడా? ఆమె పాపములో పడి ఉందని సంగతి తెలిసిన ఆమె ఆ పాపములో ఉండగా ఈయన కూడా అందులోకి వెళ్ళి ఆమెను బయటకు తీసుకురావడానికి
ఆమెను ఒంటరిగా విడిచిపెట్టడం ఇష్టం లేక ఈయన కూడా అందులోకి వెళ్ళాడు. హల్లెలూయా. ఇప్పుడు కాలములో ఏం జరిగింది? ఆదాముకు విజయం జరిగిందా, అపజయం జరిగిందా? ఆదాము గెలిచాడా, ఓడిపోయాడా? హల్లెలూయా. దేవుడు గెలిచాడు. దేవుడు స్వరూపుతున్న ఆదాము ఇక్కడ ఓడిపోయాడు. జాగ్రత్తగా వినండి. మీ దగ్గర చాలా దగ్గరికి వస్తాను, కొద్దిగా పట్టుకోండి మీ మాటలని. హల్లెలూయా. చూడండి, దేవుడు నిత్యత్వంలో ఉన్నాడు. నిత్యత్వంలో ఉంటే ఏదైనా విజయం ఉందా? హల్లెలూయా. మరి దేవుడు కొన్ని గుణలక్షణాలు కలిగి ఉన్నాడని ప్రవక్త చెప్తున్నాడు. దేవుడు కొన్ని గుణలక్షణాలు కలిగి ఉన్నాడంట. ఆయన రక్షకుడిగా ఉండాలనుకున్నాడంట. ఆయన తండ్రిగా ఉండాలనుకున్నాడంట. ఆయన కాపురిగా ఉండాలనుకున్నాడంట. ఆయన స్వస్థపరిచేవాడిగా ఉండాలనుకున్నాడంట. ఆయన వైద్యుడిగా ఉండాలనుకున్నాడంట. ఆయన రక్షించేవాడిగా అనుకున్నాడంట. ఆయన పాప విమోచకుడిగా ఉండాలనుకున్నాడంట. ఇవన్నీ ఆయన గుణలక్షణములు అయి ఉన్నాయి. ఈ గుణలక్షణములు నెరవేరాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అవన్నీ కూడా నిత్యత్వంలో నెరవేర్చబడవు. అవన్నీ కూడా కాలంలోకి రావాల్సిందే. మరి కాలంలోకి రావాలంటే కాలంలో ఏముండాలి? ఆయనకి సాతానుడు ఉండాలి. సాతాను ఏం చేయాలి? భూమి మీద ఉండాలి. అందుకే ప్రకటన గ్రంథంలో ఏం చెప్తాడు? సాతాను కాపురం ఉండే స్థలములోనే మీరు నివసిస్తున్నారని చెప్తున్నాడు. అక్కడ సాతానుడు ఉండే స్థలములోనే నువ్వు నివసిస్తున్నావు, కానీ నాకు తెలుసు అని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. మరి ఇదంతా కూడా దేనికి చేశాడు? చూడండి, ఒక్కసారి అలా ఉండండి మీరు అందరూ కూడా. ఒక్కసారి మత్తయి సువార్తలోకి వెళ్దాం మనం. నా బైబిల్ చేతిలో లేకపోవడం వల్ల నాకు కొన్ని విషయాలు ఇక్కడ అన్ని తారుమారుగా ఉన్నాయి. అయినా కూడా దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు అన్నాడు కదా, నేను తండ్రి చిత్తం వలన భూమి మీదకి పంపబడ్డాను అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను తండ్రి చిత్తం వలన భూమి మీదకి పంపబడ్డాను అంటున్నాడు. నేను నా తండ్రి చిత్త ప్రకారంగా వచ్చి ఉన్నాను అంటున్నాడు. నేను నా చిత్తము కాదు కానీ నా తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చానని చెప్తున్నాడు. హల్లెలూయా. చూడండి, ఆయన తండ్రిగా ఉండాలనుకున్నాడు. ఆయన అది ఆదాములో తీరలేదు. మరలా దేవుడే శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా ఈ మాటను పట్టుకోండి. జాగ్రత్తగా ఈ మాటను పట్టుకోవాలి. దేవుడు, ఈ మాట జాగ్రత్తగా పట్టుకోండి దీన్ని. దేవుడు ఆదాము ఒక్కడిగా ఉన్నారా, రెండుగా ఉన్నారా? హల్లెలూయా. దేవుడు ఆదాము ఒకటై ఉన్నారు. హల్లెలూయా. కానీ దేవుడు ఆదాము ఒకటిగా ఉన్నప్పుడు ఆదామును దేవుడిలో నుంచి విభజించిన వారు ఎవరు? దేవుడే. హల్లెలూయా. ఆదాముకి జాగ్రత్తగానండి, దేవుడే ఆదామును భూమి మీద పెట్టాడు. అంటే దేవుడు ఆదామును భూమి మీద ఎందుకు పెట్టాడంటే, జాగ్రత్తగానండి, దేవుడు భూమి మీద ఆదామును భూమి మీద ఎందుకు పెట్టాడంటే, దేవుడు భూమి మీద ఇప్పుడు ఎవరున్నారు? దేవుడు. నాతో ఉన్నారా? వింటున్నారా? దేవుడు, సాతానుడు, ఆదాము. వింటున్నారా? దేవుడు, సాతానుడు, ఆదాము. ఆదాము దేవుని మీద ఆధారపడాలి. కానీ ఆదాము తన మీద ఆధారపడినప్పుడు సాతాను గుణలక్షణం వచ్చినట్లు లెక్క. ఒక్కసారి ఆగండి, ముద్రలో సారి తీద్దాం మనం. హల్లెలూయా. ఒకసారి మనం వెళ్తున్న వర్తమానంలోకి వెళ్దాం. జాగ్రత్తగానండి, నేను చెప్తున్నది మీరు పూర్తిగా పట్టుకోగలుగుతారని నమ్ముతున్నాను. నా మాటలు అర్థమవుతున్నాయా? మీకు అర్థమవుతున్నాయా? ఆదిలో దేవుడు ఏమై ఉన్నాడో
ఆయన సృష్టి ఏమై ఉన్నదో దేవుడు మనకు బోధిస్తున్నాడు. జాగ్రత్తగా పట్టుకోండి. మనము దేవుడు సామాన్యత యందు తన్ను తాను మరుగు చేసుకుని పిదప అందులోనే తన్ను బయలుపరుచుకున్నట అనే వర్తమానం ఇది 7 ముద్రల ముందుంటుంది. చూడండి, ఇందులో 121వ పేరాలో ఇలా చెప్తున్నాడు. ఒకసారి చదువుతాం మనం. చూడండి, ఏలయనగా ఆదిలో మానవుడు తనపై తను ఆధారపడకుండానట్లు సుజింపబడెను. మనుషుడు దేవునిపై పూర్తిగా దేవునిపై ఆధారపడిలాగానే సృష్టించాడు. ఆ కారణం వలనే మనము గొర్రె పిల్లలకు గొర్రెలకు పోల్చబడి ఉన్నాము. ఒక గొర్రె తనకు తానుగా నడవలేదు, అతడికి ఒక నాయకుడు ఉండవలెను. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ మనల్ని నడిపించవలెను. కావున మానవుడు ఆ విధముగా సృజించబడును. వింటున్నారా? మానవుడు ఎలా చేయబడ్డాడు? దేవుడే మానవుడు నడిపించాలి. హల్లెలూయా. వింటున్నారా? మీరు దీన్ని పట్టుకోగలిగితే మీరు ధన్యులు. నా మాటను మీరు పట్టుకోగలిగితే ధన్యులండి. హల్లెలూయా. దేవుడు నామమున మహిమ కలుగును గాక. మరి దేవుడు ఆదిలో ఎలాగున్నాడు? నిత్య జీవం కలగని ఎక్కడున్నాడు? ఆయన ఏమున్నాడు? ఆయన అక్కడ ఆత్మగా ఉన్నాడు. ఆయన హల్లెలూయా. ఎలాగున్నాడు? ఆయన ఆత్మగా ఉన్నాడు. ఆయన జాగ్రత్తగా పట్టుకోండి మాట. దేవుడు ఎలాగున్నాడు? ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్మగా ఉన్నాడు. ఆయన ఇప్పుడు పరిశుద్ధాత్మ ఆదాము శరీరాన్ని వాడుకోవాలనుకుంటున్నాడు. హల్లెలూయా. వింటున్నారా? పరిశుద్ధాత్మ ఎవరిని? ఇప్పుడు ఆదాము దేవునిపై ఆధారపడితే దేవుని ఆత్మే ఆదాము నడిపిస్తుంది. హల్లెలూయా. వింటున్నారా? దేవుని ఆత్మే ఆదాము నడిపిస్తుంది. కానీ దేవుడు ఆదామును చేసినప్పుడు, అవ్వ పాపము చేసినప్పుడు ఆదాము ఎవరి మీద ఆధారపడాలి? కానీ ఆదాము ఎవరి మీద ఆధారపడ్డాడు? హల్లెలూయా. వింటున్నారా? ఆదాము తెలివితేటలు ఉపయోగించాడు అక్కడ. ఆదాము యొక్క జ్ఞానాన్ని ఉపయోగించాడు అక్కడ. ఆదాము తెలివితేటలు, ఆదాము జ్ఞానాన్ని ఉపయోగించినప్పుడు ఏం జరిగింది అనుకుంటున్నావు? ఏం జరిగింది? తన భారాన్ని తనే మోసుకుంటున్నాడు. ఇంకా ఏం చేస్తున్నాడు? తన భారాన్ని తనే మోసుకుంటున్నాడు. అందుకని ఆదాం దగ్గరికి వచ్చి దేవుడు ఏం చెప్పాడు? ఆదాం, ఇదిగో ముళ్ళ పొదలను గచ్చ పొదలను భూమి మొలిపేస్తుంది. నీ చెమటూర్చి నువ్వు భూమిని పండిస్తావు, దాని కష్టాన్ని నువ్వు తింటావు. ఎందుకు? ఆదాము పైన ఆదాము ఆధారపడ్డాడు కాబట్టి, దేవుడు క్రమమును దాటాడు కాబట్టి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఇప్పుడు కోరుకుంటున్నది ఏంటి? నరుడుపై నరుడు ఆధారపడటం కాదు. నరుడు దేవునిపై ఆధారపడినప్పుడు ఆత్మ మనలోనికి వచ్చి మన సకల భారమును తొలగించడానికి రెడీగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆదాము జయము పొందాలంటే ఇప్పుడు ఆదాముకు ఒక విజయం కావాలి. కానీ ఆదాము విజయంలో ఓడిపోయాడు. అందుకని ప్రవక్త అంటాడు, ఆదాము సంతానమంతా మరణించింది కానీ. హల్లెలూయా. మరి కడపటి ఆదాము సంతానం మాత్రము నిత్య జీవమును కలిగి ఉందంటున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుడు నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆదాము దేవుడు ఆలోచన ఏమై ఉన్నది? మొదటగా మీకు అర్థమైందా? దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. ఆమేన్, హల్లెలూయా. అసలు దేవుడు ఉన్నాడా? జకరియా గారు దేవుడు ఉన్నాడా? రేబకా గారు దేవుడు ఉన్నాడా? బిలీపాల్ దేవుడు ఉన్నాడా? అబ్రహాం దేవుడు ఉన్నాడా? హల్లెలూయా. దేవుడు నామమున మహిమ కలుగును గాక. అసలు దేవుడు ఒక మనిషిని ఎలా సృజించాడు?
పట్టుకుంటున్నారా? ఒక్క మనిషిని దేవుడు ఎలా సృజించాడంటే దేవునిపై ఆధారపడేలాగున. హల్లెలూయా, వింటున్నారా? దేవుడిపై ఆధారపడేలాగున మనిషిని సృజిస్తే ఇప్పుడు మనిషి దేవుడిపై ఆధారపడేలా ఉన్నాడా? ఉన్నాడా? హల్లెలూయా. ఇప్పుడు దేవునిపై ఆధారపడలేని వాడు విజయాన్ని పొందలేడు. ఆదాము విజయాన్ని పొందాడా? ఈరోజు కూడా దేవునిపై ఆధారపడకపోతే ఏ విజయాన్ని పొందలేరు. నేను చెప్పట్లేదు, దేవుడి వాక్యమే సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఏదోని తోటలో జీవవృక్ష ఫలం ఉన్నది, మంచు చెడులిచ్చే వృక్ష ఫలము కూడా ఉన్నది. అంటే ఏదోని తోటలో ప్రవక్త అంటాడు దేవుడు ఉన్నాడు, నువ్వు న్యాయంగా చూడాలి, నీ నుంచి పోవాలంటేని. హల్లెలూయా. దెయ్యాలు పోవాలంటే సేవకుడంగా చూడాలి. వింటున్నారా? జాగ్రత్తగానండి. ఏదోని తోటలో దేవుడు ఉన్నాడు, సాతానుడు ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడున్నాడు? ఇప్పుడు మనం నివసిస్తున్న ఈ భూమి మీద దేవుడు ఉన్నాడు, సాతానుడు ఉన్నాడు. నువ్వు నీపైన నీవు ఆధారపడితే సాతానుపై ఆధారపడినట్టే. మరి నీవు ప్రతి విషయానికి దేవునిపై ఆధారపడినప్పుడు దేవుడు నీ ప్రతి అవసరతను తీరుస్తానంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని ఉద్దేశమే, హల్లెలూయా, దేవుని ఉద్దేశమే దేవుణ్ణి ప్రతి చిన్న విషయాన్ని మనం అడగడానికి. అవునా కాదా? దేవుణ్ణి అడిగేవారుగా ఉన్నారా? చెప్పాలి. హల్లెలూయా. నా నామం పెట్టబడిన జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు నేను వారి మనవి వింటానని చెప్పాడు ఆయన. హల్లెలూయా. అంటే ఆయన నామం పెట్టబడిన జనులు, హల్లెలూయా, వింటున్నారా? ఆయన నామం పెట్టబడిన జనులే మొన్న జకరియా గారు తన కుటుంబము, మరి మా ఇద్దరు పిల్లలు కూడా బాప్తిసం పొందారు. మీరందరూ కూడా పొందారు. మీకు ఏ నామంతో బాప్తిసం ఇవ్వబడింది? అంటే మీకు ఏ నామం పెట్టబడింది? మరి ఆ నామము పెట్టబడిన మీరు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థించిన చేసినప్పుడు దేవుడు వింటానని చెప్పాడు. హల్లెలూయా. ఆ వాగ్దానము నెరవేర్చడానికి దేవుడు ఆయన ప్రణాళిక అంతా నెరవేరుస్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు సామాన్యతలో దాగి ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు? దేవుడు ఏమై ఉన్నాడు? జాగ్రత్తగానండి. నిత్య జీవం పోయే మార్గం ఎక్కడుంది? ఇప్పుడు భూమి మీద పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? భూమి మీద పెట్టారు. మరి అందరూ కూడా ఎక్కడ చూస్తున్నారు? ఎక్కడ చూస్తున్నారు? హల్లెలూయా. దేవుడు నామన మహిమ గాక. ఇప్పుడు దేవుడు పెట్టిన క్రమం ఎక్కడుంది? ఇప్పుడు పట్టుకుంటున్నారా? దేవుడు పెట్టిన క్రమం ఎక్కడుంది? భూమి మీద ఉంది. కానీ అందరూ కూడా ఎక్కడ క్రమం చూస్తున్నారు? పైనున్న క్రమాన్ని చూస్తున్నారు. ఆయన ఏమంటున్నాడు? ఆయన అందుకే ప్రవక్త అంటాడు, పైకి పోయే మార్గం ఏమో కింద ఉంది, కిందకి పోయే మార్గం ఏమో పైన ఉంది అంటున్నాడు. అందరూ పైకి చూస్తున్నారు ఇప్పుడు. మరి దేవుడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? మరి అందరూ ఎక్కడ చూస్తున్నారు ఇప్పుడు? హల్లెలూయా. మరి విజయం పొందాలంటే ఆయన విజయం పొందాడు సాతానుతో. మరి తన సంతానం ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు విజయాన్ని పొందాలి. హల్లెలూయా. మరి జాగ్రత్తగా వినండి. వింటున్నారా? ఇక్కడ ఆదాము అయిపోయాడు, అవ్వ అయిపోయింది. జాగ్రత్తగా వినండి. ఏమైపోయారు? ఇప్పుడు యేసుక్రీస్తు కూడా రెండో ఆదాముగా వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? తండ్రి వద్ద నుంచి, నిత్యత్వంలో నుంచి కాలంలోనికి వచ్చాడండి. కాలములు ఏముంటాయి? ఏముంటాయి కాలంలో? చెప్పాలి. కాలములు ఏముంటాయి? బంధువులు, రక్త సంబంధికులు, తోడబుట్టిన వారు. వింటున్నారా? ఇంకా బీరకాయ పీస్ అంతా ఉంటుంది. వింటున్నారా? దీన్ని ఎక్కడ జయించాలి? ఇప్పుడు భూమి మీదే జయించాలి, కాలంలో జయించాలి. కాలంలో ఏముంది? గడియారం ఉంది. నిత్యత్వంలో గడియారం లేదు. హల్లెలూయా.
కాలములో టైం ఉంది, కానీ నిత్యత్వంలో టైం లేదు. అంటే ఈ దేవుడు ఏర్పరిచిన టైంలో మనం ఏం చేయాలి? మన పని అంతటిని ముగించాలి. ఇప్పుడు మనకిచ్చిన టైంలో మనం ఏం చేయాలంటే మన పని అంతటిని ముగించాలి. ఇప్పుడు దేవుడు కాలములో ఆదాముకి 100 సంవత్సరాలు ఇచ్చాడు అనుకుందాం. తర్వాత ఏం చేయాలి? ఆదాము టైం 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు అయిన తర్వాత ఆదాము ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ నిత్యత్వంకి వెళ్ళాలి. నిత్యత్వంకి వెళ్ళాలంటే కాలంలో ఏం చేయాలి? ఇప్పుడు హల్లెలూయా, జయం పొందాలంటే ఎవరి మాట వినాలి? ఇప్పుడు దేవుడు పెట్టిన మాటని వినాలి. అందుకే చూడండి, ఆదాము పక్కడెముకలో వచ్చిన అవ్వ ఏమైంది? మీకు ఇంకో విషయం కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆదాము నిత్యత్వంలోనే చేయబడ్డాడు. నిత్యత్వంలోనే దేవుడిలోనే ఆదాము ఉన్నాడు, ఆదాములోనే అవ్వ ఉన్నది. కానీ ఆదాముని నేల మీద తీసుకొచ్చి నేల మట్టి చేత ఆదాము నిర్మించాడు. ఆదాము తన ఆత్మస్వరూపం ఉన్నాడు కాబట్టి తన నాసిక రంధ్రములో జీవవాయువు ఊదాడు. అప్పుడు జీవాత్మ అయ్యాడు ఆదాము. ఇప్పుడు ఆదామును భూమి మీద పెట్టి, అనగా కాలములోనే అవ్వను తయారు చేశాడు. ఆయన ఏం చేశాడు? అవ్వని తయారు చేశాడు. ఎక్కడ తయారు చేశాడు అవ్వని? కాలంలో తయారు చేశాడు. నమ్ముతున్నారా? అవ్వని ఎక్కడ తయారు చేశాడు? కాలంలో తయారు చేశాడు. మరి యేసుక్రీస్తు ఎక్కడ తయారైపడ్డాడు? నిత్యత్వంలోని. యేసుక్రీస్తు ఎవరై ఉన్నారు? దేవుడు. ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ఏమైనాడు? దేవుడు. దేవుడు ఇప్పుడు ఏమయ్యాడు? ఇప్పుడు ఆదామును ఛాయిగా పంపించి నిజస్వరూపమైన దేవుడు కూడా తనకు ఒక శరీరమును ధరించుకొని, వింటున్నారా? తనకు ఒక శరీరాన్ని ధరించుకొని విజయాన్ని ఇవ్వడానికి దిగి వచ్చాడు భూమి మీదకి. ఏం చేశాడు? విజయాన్ని ఇవ్వడానికి భూమి మీదకి వచ్చి, చూడండి, ఆయన కలవరిలో వెల చెల్లించినప్పుడు ఆయన కలవరిలో పక్కడెముకలోంచి ప్రవక్త అంటాడు, నీరుగాను ఆత్మగాను ప్రాణముగాను బయటకు వచ్చినాడు అవ్వ. ఎవరు? ఇక్కడున్న అవ్వ. హల్లెలూయా. ఇక్కడున్న అవ్వకి విజయాన్ని నేర్పాడు దేవుడు. విన్నారా? అందుకని ప్రవక్త అంటాడు, ఎన్నడూ కూడా వధువు మోసపరచబడదు. ఎందుకు మోసపరచబడదంటే వధువు ఆయనలో, జాగ్రత్తగానండి, ఆదాము కాలంలోకి వచ్చిన తర్వాత అవ్వ ఎక్కడ చేయబడింది? కాలంలోనేనా? యేసుక్రీస్తు కాలంలోకి వచ్చినప్పుడు దేవుడు, యేసుక్రీస్తు కాలంలోకి వచ్చినప్పుడు మరి శ్రీమతి యేసుక్రీస్తు కూడా ఎక్కడ చేయబడదు? ఇప్పుడు హల్లెలూయా. శ్రీమతి యేసుక్రీస్తు కూడా జగత్ పునాది వేయబడక ముందే ఆయనలోనే ఉన్నది. ఆ శ్రీమతి యేసుక్రీస్తు కూడా విజయాన్ని పొందాలంటే ఆమె కూడా కాలములోకి రావాలి. కాలములో ఏమున్నది? నిత్య జీవమునకు పోయే మార్గం. హల్లెలూయా. ఇప్పుడు కాలములో నిత్య జీవం ఎలా ఉంది పాస్టర్ గారు? కాలములోనే ఉన్నాడు అపవాది. ఎక్కడున్నాడు? అందుకని దేవుడు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసి వచ్చినప్పుడు సృష్టికర్త చేయబట్టుకుంది సాతాను వచ్చి. ఏం పెట్టుకుంది? పట్టుకుందా? చేయి పట్టుకుంది. ఎంతో పట్టుకుంది? అది ఒక సెకండ్ పట్టుకుందని చెప్తాడు బైబిల్ గ్రంథంలో. పరిశుద్ధ గ్రంథం ఒక సెకండ్ ఒక నిమిషం అని చెప్తాడు. ఇటున్నారా? కానీ ఆ సెకండ్లోని ఆడు ఏం చేశాడు తెలుసా? ప్రపంచ దేశాలన్నీ కూడా చూపించి, నువ్వు నాకు మొక్కి నమస్కారం చెయ్యి, నాకు కలిగి ఉన్నాయన్నీ నీకు ఇస్తానని చెప్పాడు. ఎక్కడ? కాలములో ఉన్నాయన్నీ కూడా నీకు ఇస్తానని చెప్పాడు. ఎవరికి ఇస్తానంటున్నాడు వాడు? సృష్టికర్తే శరీరధారిగా ఉన్నాడు కనుక శరీర బలహీనతలు పట్టుకుని సాతానుడు అడుగుతున్నాడు. అందుకు ప్రభు ఏమంటున్నాడు? సాతానుడా, నీ ప్రభువుని నువ్వు శోధింపవలదు అని రాయబడి ఉంది కదా, నువ్వు వెళ్ళిపోమని చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే వాక్యం ఏమని అడుగుతుంది? విజయాన్ని సూచించడానికి దేవుడే తన మార్గముగా దిగివచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు కాలములో చేయబడ్డామా? మనము నిత్య జీవంలో చేయబడ్డామా? హల్లెలూయా. చూడండి, ఎబ్రీ పత్రిక ఒకసారి తీయండి, ఒకసారి ఎఫెసీ పత్రిక ఒకసారి తీయండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం అనుకుంటున్నాను. ఒకసారి నేను 4 1 4 4 1 చూడండి సారి.
త్వరగా తీయాలి. ఎట్లనగా తన ప్రియనియందు తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు, వింటున్నారా? తన కృపకి మహిమకు కీర్తి కలగాలంటే ఎక్కడ రావాలి? ఇప్పుడు కాలంలోకి రావాలి. తన చిత్త ప్రకారమైన, వింటున్నారా? దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా ఎక్కడ నిర్మించాడు? ఇప్పుడు నిత్యత్వంలో నిర్ణయించుకున్నాడు. హల్లెలూయా. తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత, హల్లెలూయా, దేవుడు నామమున మహిమ కలుగును గాక. ఇప్పుడు మనల్ని ప్రేమ చేత ఏర్పరచుకున్నాడా? ఆయన సంకల్పం చేత ఏర్పరచుకున్నాడా లేదా? ఇప్పుడు ఆయన అంటున్నాడు, నేను జయించాను అంటున్నాడు. ఇప్పుడు జయించిన వారు ఎక్కడ జయించాలి? కాలములోనే జయించాలి. అనగా ఎక్కడ జయించాలి? జాగ్రత్తగానండి, కొన్ని విషయాలు మీకు చెప్తాను నేను. ఒక మనిషి బ్రతికుండగా తన ఇంటిలోనికి వెళ్ళి కుటుంబ ప్రార్థనలు కానీ, లేదా ఒక పాస్టర్ గారు కానీ వాళ్ళ ఇంటిని దర్శించి అతని జీవితం మారేంత వరకు అతన్ని వెంబడించి అతనికి విజయాన్ని ప్రకటించడానికి వాక్యాన్ని బోధించి నేర్పించవలసినది ఏదైనా ఉందంటే ఆయన భూమి మీద సజీవుడిగా ఉన్నప్పుడే నేర్పించాలి. అవునా? హల్లెలూయా. చచ్చిపోయిన తర్వాత 2 రోజులకు ఒక కూటం, 3 రోజులకు ఒక కూటం, 4 రోజులకు ఒక కూటం పెడితే ఏమైనా ప్రయోజనం ఉందా? చెప్పండి, ఏమైనా ప్రయోజనం ఉందా? వాడు బ్రతికుండగా వచ్చి వాడి ఇంటికి దర్శించి వాడిని నిత్యత్వంలోకి నడిపించేవాడు అది క్రమం. వాడు చచ్చిన తర్వాత వాడి ఇంటికి వచ్చి వారానికి 15 రోజులకి 5 రోజులకి వచ్చి 3 రోజులకి వచ్చి కూటం పెడితే వాడు ఆత్మ శాంతం పడుతుందా? హల్లెలూయా. శాంతి పడుతుందా? దేవుడు నాన్న మహిమ కలుగును గాక. అందుకే మనం శరీరంలో ఉండగానే మార్పు చెందాలి. హల్లెలూయా. అంటే మనం ఎవరి మీద ఆధారపడాలి? నువ్వు ఎటు వెళ్ళినా కానీ 0 వస్తుంది నీకు, దేవుడి మీద ఆధారపడకపోతే. ఎటు వెళ్ళినా 0 వస్తుంది. ఎందుకు? నీపై నువ్వు ఆధారపడుతున్నావు కాబట్టి. నీపై నువ్వు ఆధారపడినప్పుడు ఏం జరుగుతుంది? వింటున్నారా? ప్రవక్త ఒక వర్తమానంలో ఒక మాట చెప్తాడు. ఒక్కొక్క యవనస్తుడు కారు వేసుకుని వెళ్తున్నాడంట. ఏం వేసుకుని వెళ్తున్నాడు? కారు తోలుకుని వెళ్తుంటే ఒక నడువంగిపోయిన ముసలాం అంట నెత్తి మీద గంప ఎత్తుకుని వెళ్ళిందంట. ఏం ఎత్తుకెళ్ళింది? గంపో కట్ల మోపో ఏదో ఎత్తుకెళ్ళిందంట. ఎత్తుకుని వెళ్తేనే ఆ ముసలా యవనస్తుడు ఆ కారు చూసి, అయ్యో పాపము, ఆమె నెత్తి మీద మోసుకెళ్తుంది, నేను ఆమె ఎంత దూరం వెళ్తుందో అంత దూరం కూడా ఆ భారం తీసేద్దామనేసి ఆమెను కేకేసి, అమ్మా నువ్వు ఎటు వెళ్తున్నావు అని అడిగాడంట. ఎటు వెళ్తున్నావు అని అడిగితే, నేను ఈ దారిని ఆటిపోతానయ్యే ముందుకు అందంట. అప్పుడు ఈయన అన్నాడంట కదా, నేను అటే పోతున్నానమ్మా, నువ్వు నా కారు ఎక్కు, నేను వదిలిపెడతానంట. ఇప్పుడు ఈ కారు ఎక్కించుకుంటానన్న యవనస్తుడు దేనికోసం ఎక్కించుకుంటానన్నాడు? ఆమె నెత్తి మీద ఉన్న బరువు తీయడానికి. కానీ ఈ నడువంగిపోయిన ముసలాం ఏం చేసింది తెలుసా? కారు సీట్లో కూర్చుందంట. ఆ గంపో మరి పొలమోపని ఎత్తి మీద కూర్చుందంట. వింటున్నారా? ఎలా ఎట్లా కూర్చుందంట. ఆ యవనస్తుడు కారు తోలుతా, అమ్మా మీరు ఎక్కడికి వెళ్తారు, ఏంటి, ఏం పని చేస్తారమ్మా, ఎక్కడికి వెళ్తారమ్మా అని అడుగుతుంటే ఆమె ఇలా వంగిపోయి మాట్లాడలేకపోతుందంట. ఇలా ఉండి ఏంటి మాట్లాడలేకపోతుందని చూసి ఇలా తిరిగి చూసాడంట. చూస్తే ఇంకేముంటుంది, నెత్తి కారు ఎంత ఉంటుంది, అది కిందకు ఉంటుంది కదా, అది ఇంకా నొక్కేస్తుందంట కారు. వింటున్నారా? అమ్మా నేను ఎందుకు ఎక్కించుకున్నాను, ఆ నెత్తి మీద ఉన్న గంపను తీసి కింద పెట్టు నాతో మాట్లాడంటే, లేదు లేదయ్యా మళ్ళీ దింపు ఎత్తుకోవాలని అంటుందంట.
ఏమంటుంది? నేను దింపితే ఎత్తుకోలేను. మరి కారు ఎక్కించుకున్న ఆయన దేనికి ఎక్కించుకున్నాడు? భారం దింపడానికా? భారాన్ని మోయడానికా? అలాగే దేవుడి సన్నిధికి వచ్చిన ప్రజలు కూడా భారము దించుకోవడానికి రావాలి. భారాన్ని ఎత్తిపెట్టుకెళ్తా కాదు. దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు సేవకుడు ఆమేన్ అన్నప్పుడు ఆమేన్ అనాలి, హల్లెలూయా అన్నప్పుడు హల్లెలూయా అనాలి, పాట పాడుతున్నప్పుడు పాట పాడాలి, ఆరాధన చేస్తున్నప్పుడు ఆరాధన చేయాలి. ఆరాధన చేయకుండా పాట పాడకుండా ఆమేన్ అనకుండా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఎవడ గంప వాడిని ఎత్తనే ఉన్నట్టు. హల్లెలూయా. వింటున్నారా? గంపను తీయడానికి కారు ఆపాడా? గంపను పెట్టుకోవడానికి కారు ఆపాడా? మరి ఆమె గంప తీసుకుందా, గంపను ఎత్తినట్టుకుందా? హల్లెలూయా. మరి ఈరోజు దేవుడి సన్నిధికి వచ్చిన మనము, మరి మీరందరూ కూడా దేవుడి సన్నిధికి వచ్చారు. సమస్త భారం మోయు జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని ఇస్తా అన్నాడు. ఇప్పుడు మీరు ఆయన వద్దకు వచ్చారు. భారం తీసుకోవడానికా, భారం మోసుకెళ్ళడానికా? చెప్పాలి. భారం తీయటానికా, భారం మోసుకెళ్ళడానికా? చెప్పాలి. భారం తీసుకుని వెళ్ళడానికి. ప్రవక్త అంటాడు, యేసుక్రీస్తు తన పిల్లల్ని పిలుస్తున్నప్పుడు, ఆరాధనకు వస్తున్నప్పుడు జాగ్రత్తగానండి, ఆయన అప్పటి వరకు కూడా మనము మన భుజాల మీద మోసుకొచ్చిన భారాన్ని దేవుడు సన్నిధికి ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు వారం అంతా మోసిన భారం అంతా కూడా భుజాలు మోసుకుంటూ వస్తామండి ఇంటికి. ఎక్కడికి? చర్చికి వచ్చి ఏ గుర్తొస్తాయి మనకి? ఏం గుర్తొస్తాయి? సోమవారం నుంచి శనివారం వరకు మోసుకొచ్చిన విషయాలు ఆదివారం కూడా వదిలిపెట్టవు. ఇలా చూపిస్తాయంట. వింటున్నారా? చూపించిన తర్వాత ఏమో తెలుసా? ఆరాధనకు వచ్చినా కానీ అంటే ఎక్కడ తిరుగుతాయి? గంప తీయట్లేదు వీళ్ళు. దేవుని నామమున మహిమ కలుగును గాక. వింటున్నారా? అందుకే ప్రవక్త అంటాడు, మీరు ఆరాధనకు వచ్చేటప్పుడు ప్రార్థనాపూర్వకంగా రండి. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ప్రార్థనాపూర్వకంగా వచ్చినప్పుడు మీ గంపలు తీయబడతాయి, మీ శోధనలు తొలగిపోతాయి, మీ యొక్క శ్రమలు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. ఈ రోజంతా నా దేవుణ్ణి ఆరాధించడమే నా పని, వేరే పని నాకు లేదు. ఎందుకంటే ఆయన వర్తమానములుగా చెప్తున్నాడు, ఆయన దేవునిపై ఆధారపడడానికి నన్ను చేశాడు దేవుడు. ఏం చెప్తున్నాడు సార్? చదవండి ఒకసారి, స్పష్టంగా చదువుతాం మనం ఒకసారి. ఒకసారి చూడండి, దేవుడు మనల్ని ఎలా తయారు చేశాడు? ఆమేన్. మరి ఈరోజు వరకు ఆయన మీద ఆధారపడ్డారా? చెప్పాలి. ఆధారపడ్డారా? వింటున్నారా? ప్రవక్త అంటే ఒక వర్తమానంలో ఒకడంట అన్నాడంట, ఒకడు ఇలా అన్నాడంట, ఇలా నడుచుకొచ్చాడంట. ఇలా నడుచుకొస్తే అక్కడికి వెళ్ళగానే ప్రవక్త అంటాడంట, వింటున్నారా? ఎన్ని రాబోయే రోజులు చూపిస్తాడు మీకు వర్తమానంలోని. ఇలా 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 బిగించుకుని వస్తున్నాడంట ఒకడు. ఇలా బిగించుకుని వస్తుంటే సౌలు వాళ్ళందరం చూసి రోజుకు ఒక మేకపోతుని పెడుతుండేవాడంట. బాబోయ్ వారు నాయను ఏంటి సౌలు కూడా మామూలుడు కాదు, ఇంత ఎడారి పడుతుంట సౌలు దీపు. ఇంత ఉంటాడంటే సౌలు ఎన్ని పోసి ఎంత ఉంటుందంట తెలుసా మీకు? సౌలులో వస్తుంటే అందరూ ఈయనే మన రాజు అని చెప్పి అందరూ కూడా అన్నారంట. ఒక రోజు సౌలు మించేవాడు వచ్చాడంట అక్కడికి. సౌలు మించేవాడు వచ్చాడు అక్కడికి. సౌలు ఇలా నడుస్తుంటే గొలియాతు ఇలా నడుస్తున్నాడు అంట. విన్నారా? ఇలా నడుస్తుంటే గొలియాతు ఇలా నడుస్తున్నాడు అంట. వింటున్నారా? తన శక్తిపై తన ఆధారపడినప్పుడు తనకు మించిన వాడిని పంపిస్తాడు దేవుడు అక్కడికి. వింటున్నారా? పాపం అర్థమవుతుందా? తన శక్తిపై తన ఆధారపడినప్పుడు తన శక్తిని జీరో చేయడానికే సౌలు దగ్గర గొలియాతును పంపించాడు. ఏం పంపించాడు?
గొలియాతుని ఎందుకు పంపించాడు? సౌలుని ఎన్నుకోవడానికి కారణం ఏంటి? మంచి భుజబలం కలిగిన వాడని, వింటున్నారా? ఎత్తుగలవాడని, ఎన్ని పూస పట్టుగలవాడని, ఇతను కత్తి పట్టుకుంటూ 100 మందిని ఛేదించేస్తాడని ఎన్నుకున్నారు సౌలుని. ప్రజలు ఎన్నుకున్నారు. కానీ సౌలు కూడా వాళ్ళ మాటలు విని నా అంతటి వాళ్ళు లేడని సౌలు కూడా అడగడం ప్రారంభించాడు. కానీ సౌలుకి గుర్తు చేయడానికి గొలియాతును పంపించాడు దేవుడు. ఎవరు పంపించాడు? ఓ సౌలా, నువ్వు ఆధారపడాల్సింది నా మీద, నీ కండ మీద కాదు. నీ మెదడు పవత్ అంటాడు, 1/2 కేజీ మెదడు ఉంటుందట. మనకి ఎంత ఉంటుందంట? ఎంత ఉంటుందంట మనకి? నాకు తెలియదు, నేను ప్రవక్త చెప్తున్నాను మీకు. 1/2 కేజీ ఎంత ఉంటుందంటే ఎంత ఉంటుందంట మెదడు? ఎంత ఉంటుంది? ఎంత మెదడు? 350 గ్రాములు అంట. 1/2 కేజీ ప్రవక్త చెప్పాడు. 1/2 కేజీ మెదడు పెట్టుకున్న మనకి ఇన్ని ఆలోచనలు ఉంటే, ఇంత భారం ఉంటే, సృష్టికర్తకి ఎంత ఆలోచన ఉంటుందంటారు? సృష్టికర్తకి ఎంత ఆలోచన ఉంటుంది? ఎంత ప్రణాళిక ఉంటుంది నీ పట్ల? నువ్వు 100 దారులు వెళ్తాయి, 1000 దారిలో రాగలడు నిన్ను మార్చడానికి. సౌలు మార్చడానికి పంపించాడు లేదు గొలియాతుని. ఇప్పుడు సౌలు దగ్గర కూడా ఎటువంటి వారు తెలుసా? సౌలు దగ్గర కూడా సౌలు లాంటి వారిని తయారు చేశాడు సౌలు. వింటున్నారా? సౌలు దగ్గర కూడా సైన్యాధిపతుల్ని, వీరుల్ని, యుద్ధాలు చేసేవాళ్ళని సౌలు కంటే గొప్ప వాళ్ళని తయారు చేశాడంట. దేవుడు చూశాడు సౌలుని. ఏంటి సౌలు నా ప్రజలకు రాజుగా పెడితే, సౌలు ఏంటి తన మీద తానే ఆధారపడి తనలాంటి వారిని తయారు చేస్తున్నాడు? ఎవరు వచ్చినా కానీ బాబు సౌలు సైన్యం చాలా పెద్దదే, సౌలు సైన్యం ముందు ఎవరు నిలబడరు అని చెప్తున్నారంట. ఎందుకు? సౌలు దగ్గర సౌలు తయారు చేసే ఒక్కొక్కడు రోజుకొక పోతుని తింటాడంట. ఎంత? ఒక ఏటపోతుని తింటాడంట ఒక్కడు. ఒక్కరోజు వంటలో ఏటపోతు తింటాడంట వాడు. ప్రవక్త చెప్తున్నాడు అన్నీ. కానీ చివరికి తన శక్తిని చూపించడానికి సౌలు దగ్గరికి గొలియాతుని పంపించాడంట. గొలియాతు రాగానే, వింటున్నారా? సౌలు ఇలాగ అన్నవాడు, సౌలు దగ్గర ఉన్నవారు ఇలాగ అన్నవాళ్ళు. ఆ గొలియాతు వచ్చి అంటే చాలంట వీళ్ళందరూ పారిపోయి ఓరు బాబాయ్ పారిపోతున్నవారంట. ఏమైంది? రోజుకు ఒక పోతున్నవాడు పరిస్థితి ఏమైంది? పారిపోయారు. పారిపోతున్నప్పుడు ఒక్క ఆయన పంపించాడు దేవుడు. ఎంత ఉన్నాడండి? ఎంత ఉన్నాడు? ఎంత ఉన్నాడు? ఆడుకుంటూ వస్తున్నాడు. ఒక గాడిని తెలుసుకుని, సంచలనం తెలుసుకుని ఆడుకుంటూ వస్తున్నాడు. అటు ఒక రాయి ఇసురుకుంటూ ఇటు ఒక రాయి ఇసురుకుంటూ వస్తున్నాడు. వింటున్నారా? ఎడారంతా అయిందే, అడవంతా అయిందే. వింటున్నారా? ఆడుకుంటూ వస్తున్నాడు. ఏంటి ఆయన ఆట? ఏంటి? యెహోవా నా బలమా, యెహోవా నా కోట, యెహోవా నా కొండ, యెహోవా రెక్కల కింద నేను దాగి ఉన్నాను అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఆడుకుంటూ వస్తుంటే ఆయన ఒక దారిలోకి రాగానే చూసాడు. ఇలాగా ఎక్కడ చూసినా కుట్ల ఉందరంట సైన్యం. ఎటు చూసినా సైన్యం కనబడుతుందంట. ఒక విధానంగా చూద్దాం. ఇట్రా దావీదు వెళ్ళి ఇలా చూసుంటాడు. అమ్మో బాబోయ్, నా కండ ఎలాగుంది, ఆయన కండ అనుకుని దావీదు కూడా. కానీ వాళ్ళందరినీ దావీదు చూసినప్పుడు దావీదు పాడుకుని వచ్చిన పాట ఏంటి? యెహోవా నా బలమా, యెహోవా నా కొండ, నా కోట అని పాడుకుని వస్తున్నాడు. వీళ్ళందరి దగ్గరికి వచ్చినప్పటికీ ఆ సున్నత లేని ఫిలిస్తీయుడు ఆ గొలియాతు కేకలు చూసి ఇలా పారిపోతున్నారు అందరూ. అప్పుడు అంటున్నాడు ఆయన, ఏమైంది ప్రజలకి? ఇజ్రాయేలు దేవుడు ఈనాటికి కూడా సజీవుడే కదా, ఆయన రెక్కల కింద మనము బలముగా మనం దాగి ఉన్నాము కదా, ఆయన శక్తిశాలి అని మీరు ఎరగరా అని సవాలు విసురుతుంటే దావీదు అనగారులు అన్నారంట, ఒరే ఇట్రా రారా. దావీదు అనగారులు అన్నారంట కదా, రా తొందరగా. ఈయనే దావీదు. ఈయన అన్నాడు ఇప్పుడు, ఇజ్రాయేల్ దేవుడు సజీవుడని మీరు నమ్మట్లేదా? ఆయన శక్తి గల కార్యాలు మర్చిపోయారా? ఎవరితో మాట్లాడుతున్నాడు? సైన్యంతోటి. అన్నదమ్ములు సార్, ఒరే బాబు నీకెందుకు పోరా బాబు ఇక్కడి నుంచి, ఒరే నువ్వు పోరా బాబు బాబు ఏమన్నారు?
నువ్వు ముందు నువ్వు పోరా బాబు, తండ్రికి వెళ్ళి చెప్పు మేము క్షేమంగా ఉన్నామని చెప్పు, నువ్వు వెళ్ళరా బాబు ఇక్కడి నుంచి అని చెప్పి దావీదుని ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు దావీదుని? నెట్టేస్తున్నారు. వెళ్ళిపోతాను అన్నయ్య అన్నాడు. ఎవరితోటి? ఆ అన్నదమ్ములతో ఏమన్నాడు? వెళ్ళిపోతాను అన్నయ్య, వెళ్ళిపోతాను అని చెప్పేసి ఇలాగ వెళ్తున్నాడు. అసలు ఏం జరుగుతుంది మీ దగ్గర అని అడిగి అన్నాడు కదా, సైన్యములకు అధిపతియగు యెహోవా అని శక్తి సామర్థ్యాలు మీరు మర్చిపోయారా? ఈ ఫిలిష్తీయుడా మీరైతే భయపడుతున్నారేమో కానీ నేనైతే భయపడే ప్రసక్తి లేదంటున్నాడు. ఏమంటున్నాడు? నేనైతే భయపడే ప్రసక్తి లేదన్నప్పుడు, ఓయ్ వింటున్నారా? భయపడే ప్రసక్తి లేనప్పుడు అన్నదమ్ములకు వెళ్ళిపోతుంది వార్త. ఇదిగో మీ తమ్ముడు దావీదు ఉన్నాడే, మమ్మల్ని ఇలా రెచ్చగొడుతున్నాడు అంటే మాకంటే బలవంతుడే మీ తమ్ముడు. ఎక్కడున్నాడు? అదిగో ఆ గుంపులో ఉన్నాడు. మళ్ళీ అన్నయ్య, చిన్న అన్నయ్య, పెద్ద అన్నయ్య పరిగెత్తుకొచ్చి, ఒరే నీకు దండం పెడతావురా బాబు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోరా బాబు నువ్వు అంటుంటే, వెళ్ళిపోతాను అన్నయ్య అని చెప్పి మళ్ళీ ఇంకో మూడో దగ్గరికి వెళ్తున్నాడంట. అడగలు ఏం చెప్తున్నాడు? ఆయన శక్తి ముందు ఈ ఫిలిష్తీయుడు ఎంతవాడు? హల్లెలూయా, వింటున్నారా? అంటున్నప్పుడు ఈ వార్త అలాగే ఇలాగ దేవుడు నాన్న మహిమ కలిగిన దేవుని శక్తి ఆచరించలేని వాళ్ళేళ్ళు, దేవుడు అంటే భయం లేని వాళ్ళేళ్ళు. హల్లెలూయా, వింటున్నారా? ఇది అది కలిసి అడగలిపోయింది, సౌలు దగ్గర పోయింది వార్త. ఒక వ్యక్తి వచ్చాడండి, యెషయా కుమారుడు అంట, ఇదిగో మీ దగ్గర పని చేస్తున్నారు వాళ్ళు, వాళ్ళ తమ్ముడు అంట, అతను దావీదంట. ఆ ఫిలిష్తీయుడిని చూసి చిటికలు ఓడిచ్చేస్తాను అంటున్నాడు, అది లెక్క చేయను అంటున్నాడు అసలని. అతను చెప్తుంటే, అతని మాటలు వింటుంటే మాకు అతను గెలుస్తాడు అనిపిస్తుందండి అని చెప్పాడంట. వాడిని ఎవడో తీసుకురండి ఇలాగని చెప్తే లోపల తీసుకొచ్చారు. ఎంత ఉన్నాడు? ఎంత ఉన్నాడు. గొర్రెలు కాసుకున్న దావీదు వచ్చి అంటున్నాడు, రాజు దగ్గర ఉన్న ఆభరణాలన్నీ కూడా పెట్టారు, బడిస, వేట, ఆయుధాలు మొత్తం తగిలిచ్చారు దావీదుకి. ప్రవక్త అంటాడు, ఆ ఎట్టుకుని దావీదు అంటే అడుగు కూడా వెళ్ళిపోయాడంట. ఏం వేసాడంట? ప్రవక్త అంటారు వర్తమానంలో, అవి తగిలించగానే దావీదు అడుగు కూడా వెళ్ళిపోతున్నాడంట. వింటున్నారా? అప్పుడు సౌలుతో అన్నాడంట దావీదు, రాజా, జీవంగల దేవుని శక్తిని ఆశ్రయించిన వాడు నేను. నా తండ్రి గొర్రెలు మేపుతున్నప్పుడు ఒక వెలుగు బండి వచ్చింది, ఒక సింహం వచ్చింది, దాన్ని చీల్చివేయడానికి శక్తినిచ్చిన వాడు ఆయన నాతో ఉన్నాడు. ఈ ఆయుధాలు కాదు నాకు పెట్టింది, నేను ఆయనతో వెళ్ళాలనుకుంటున్నాను, ఇవన్నీ తీసివేస్తానని చెప్పి తీసేసాడంట. హల్లెలూయా, దేవుడు నాన్న మహిమ కలుగును గాక. ఎప్పుడైతే దేవుడు మాటకి లోబడి దావీదు వెళ్ళాడో ఆ ఫిలిష్తీయుడిని దావీదుకి అప్పగించాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు కోరుకున్నది ఏంటి? విజయాన్ని పొందాలంటే ఆయన మీద ఆధారపడాలి. ఆయన మీద ఆధారపడిన పరిస్థితి ఏంటి? సౌలు వలె పరిగెలెట్టాలి. ఆధారపడ్డవాడు విజయాన్ని పొంది ముందుకు వెళ్తాం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎలాగున్నాం? సౌలులాగా ఉన్నామా? దావీదులాగా ఉన్నామా? చిన్న ప్రశ్న. హల్లెలూయా. కానీ జాగ్రత్తగానండి, కాలములోకి రావటానికి నిత్యత్వంలో తరబిది పొందే మనం. వింటున్నారా? కాలములో రావడానికి నిత్య జీవంలోనే తరబిది పొందే మనం. జగత్ పునాది వెయ్యబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు ప్రేమ చొప్పున. హల్లెలూయా. నీవు నేను చేయాల్సింది ఒకటే ఒక పని, మన పైన మనం ఆధారపడటం మానేసుకోవాలి. ఏం చేయాలి? మన పైన మనం ఆధారపడటం మానేసుకోవాలి. దేవుడు ఏం చెప్తున్నాడు? జాగ్రత్తగా వినండి. దేవుడు చేసే కార్యాలు, అయ్యగారు నా పక్కనాలి, దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయి తెలుసా? చాలా సామాన్యంగా ఉంటాయంట. ఎలా ఉంటాయి? సామాన్యతగా ఉంటాయి. బహుశా మన ప్రవక్త చెప్తాడు, ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, అందరూ కూడా దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు అంట
పెద్ద పెద్ద కార్యాలు చేస్తారని వస్తారంట. వింటున్నారా? దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన పెద్ద పెద్ద కార్యాలు, గొప్ప కార్యం చేస్తారని వస్తారంట. మరి దేవుడు ఇంత కార్యమే చేస్తాడంట. ఎంత కార్యం? అరిసేంత కార్యమే చేస్తాడంట. ఈ అరిసేంత కార్యాన్ని చూడగలుగుతారు జనాలు? మరి దేవుడు గొప్పవాడు కదా, నువ్వు ఎంత కార్యాన్ని కోరుకుంటావు? నా దరిద్రం అంతా ఈరోజే పోవాలి అని వస్తావు. లేదా నా కుటుంబ సమస్య అంతా ఈరోజే పోవాలి అని వస్తావు. ఆయన చూడండి, డాక్టర్లు ఇక్కడ ఉన్నారు, దేవుడు దీవించును గాక. సూదులకు మందు ఎక్కించిన తర్వాత కొన్ని పెన్సిల్ మందు ఉంటుంది, కొద్దిగా ఒకేసారి ఎక్కిస్తారా, కొంచెం కొంచెం ఎక్కిస్తారా? డాక్టర్ గారు చెప్పాలి. చుక్క 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 ఎక్కిస్తారు కదా. ఒక్కసారి ఎక్కిస్తే ఏమవుతుంది? ఎక్కించినవాడు పోతాడు. ఎక్కించినవాడు కాదు, ఎక్కించుకున్నాడు పోతాడు. ఎక్కించుకున్నవాడు పోతాడు. ఇప్పుడు దేవుడు కార్యం ఒకేసారి చేసాడు అనుకో, నువ్వు కోరుకున్నట్టుగా పెద్ద కార్యం ఒకేసారి చేసాడు అనుకో, నువ్వు దాన్ని చూసి తట్టుకోగలదువా? తట్టుకోగలదువా? అందుకే నువ్వు మోయగలిగిన భారాన్ని దేవుడు పెడతాడు. నువ్వు మోసే అంత భారాన్ని నీకు పెడతాడు. వింటున్నారా? హల్లెలూయా. చూడండి, ఎలీషా చూడండి, ఇక్కడ ఏలియా అంటాడు కదా, 3.5 సంవత్సరాలు వర్షం కురదని చెప్పాడు. ఏం చెప్పాడు? వర్షం కురదని చెప్పాడు. అక్కడ రాజు కాళ్ళు ఏళ్ళు పడితే 3.5 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన 7 మార్లు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎవరు? ఏలియా 7 మార్లు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. 7వ మారు లేచి ఆకాశం వంక చూడగా ఆకాశం అంతా మేఘాలతో కమ్మలేదు. అరిచేయంత మేఘం వచ్చి అక్కడ నిలబడదంట. ఎంత మేఘం? ఎంత ప్రవక్త అంటాడు, అతను భలే కొలత పెట్టాడు అంటాడు. ఎంత? ఏలియా భలే కొలత పెట్టాడు, అరిచేయంత మేఘం అని పెట్టాడు అని అంటాడు ప్రవక్త. వింటున్నారా? అరిచేయంత మేఘం రాగానే ఏలియా దగ్గర పనిచేస్తున్న వాడు అంటాడు, నా ఏలినవాడా, అరిచేయంత మేఘం వచ్చింది అన్నప్పుడు ప్రవక్త అంటాడు, ఏలియా అంటాడంట, నువ్వు వెంటనే సామాన్లు సర్దుకొని ఎంత వేగంగా పరిగెడతావో పరిగెట్టు దాగోడానికి అన్నప్పుడు. వింటున్నారా? ఆ అరిచేయంత మేఘము 3.5 సంవత్సరాల వర్షం రానంత వర్షం ఒకేసారి కుర్త ప్రారంభించింది. వింటున్నారా? దేవుడు మన జీవితంలో నువ్వు కోరుకున్నది ఒకదాని కోరుకుంటావు, కానీ దేవుడు తన మార్గంలో చిన్నదాన్ని చేసి మొదలెడతాడు, చిన్నదాన్ని చేస్తాడు. ప్రవక్త అంటాడు, వీళ్ళు కోరుకుంటారు, పెద్ద కార్యాన్ని కోరుకుని వస్తారు, దేవుడు చేస్తున్న సామాన్యత కార్యాన్ని చూసి దాన్ని పట్టుకోలేరంట. దాని అంక చూస్తారంట, దాని మీద మనసు పెట్టారంట వీళ్ళు. వింటున్నారా? ఒకసారి చదువుదామండి, తీయండి ఒకసారి పేరా తీయండి. వస్తున్నా బ్రదర్, అక్కడికే వస్తున్నా. మనం ఇప్పుడు చదివాం కదా పేరా 123 పేరా. మరియు మనం ఎరిగి ఉన్నాము దేవుడు చాలా గొప్పవాడని, ఆయన ఏదో గొప్ప కార్యము చేయనని మనం ఎదురు చూస్తున్నాం. మనం అట్లా ఎదురు చూచుట వలన సామాన్యమైన కార్యములను మనం వదిలివేస్తున్నాం. వింటున్నారా? సామాన్యత వలన ఏంటంట? సామాన్యత గల కార్యం వల్ల మనం తడబడుచున్నామంట. ఆ విధముగానే సామాన్యత వలన దేవుని మనము తప్పుపోతున్నాము. నేటి సమస్త కాలములలోనూ పండితులు ఆయనను తప్పిపోయినంతగా దేవుడు చాలా సామాన్యుడిగా ఉన్నాడు. ఏలయనగా వినండి, ఆయన కంటే శ్రేష్టమైనది మరి ఏది లేదనే, ఆయన కంటే శ్రేష్టమైనది లేదని వారి తన జ్ఞానము ద్వారా వెరిగిరి. అయితే
చాలా సామాన్యమైన రీతిగా వినండి, అయితే ఆయన చాలా సామాన్యమైన రీతిగా తనను బయలుపరచుకున్నట వలన దాని ఉపరితలం పైనే వారు పోవచ్చునను మరి దాని నుండి వారు తప్పిపోవచ్చున్నారు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నాన్న మహిమ కలుగును గాక. చూడండి, దేవుడి సన్నిధికి మనం వస్తున్నాం. వింటున్నారా? నాతో ఉన్నారా? దేవుడి సన్నిధికి మనం వస్తున్నాం. వచ్చిన వెంటనే దేవుడు కార్యం చేస్తాడా? ఉదాహరణ ప్రవక్త దీని గురించి ఇలా చెప్తాడు. ఒక రైతు వ్యవసాయం చేసేటప్పుడు ఆ ముళ్ళ పొదలను గచ్చ పొదలను శుభ్రం చేయాలంటున్నాడు. ఆ ఎండిన భూమిని నాగల చేత దున్నాలంటున్నాడు. వింటున్నారా? ఎండిన భూమిని నాగల చేత దున్నాలంటున్నాడు. ఒక వ్యక్తి జీవితంలో సరైన మార్గంలో కట్టాలంటే దేవుడు తన ఏర్పరిచిన సేవకుడిలో ఉండి మాట్లాడుతున్నప్పుడు, తన యొక్క ఆత్మ కార్యము జరుగుతున్నప్పుడు ఒకేసారి జరుగుతుందా? చెప్పాలి. ఒక రైతు వ్యవసాయం చేసే వ్యక్తి, నా మాటలు వినాలి చక్రయ్య గారు. ఒక రైతు వ్యవసాయం చేసేటప్పుడు ఎకరం భూమి ఉందనుకుందాం. ఆ ఎకరం భూమిలోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? అదంతా కూడా ముళ్ళ పొదలు చెట్లు లేచిపోయి ఉంటాయి. అలా వ్యవసాయం చేస్తాడా? ఆ రైతు మొదటిగా ఏం చేస్తాడు? ఆ ముళ్ళ చెట్లను శుభ్రం చేసి గచ్చ పొదలు చేసి చదివిన నెలగా చేస్తాడు. ఈ ముళ్ళ పొదలను గచ్చ పొదలను చదివిన నెలగా చేసేటప్పుడు ఎంత టైం పడుతుంది? అది పొలమే కదా, అతను రైతే కదా, మరి ఎమ్మటే పంట తీయచ్చు కదా. అవుతుందా? అతను ఆ నేలను శుభ్రం చేసుకోవాలి. ఆ నేలను, ఆ ముళ్ళ పొదలను గచ్చ పొదలను తీసివేయాలి. తర్వాత ఆ నేలను నాగలబెట్టి దున్నాలి. తర్వాత సదైన భూమిగా చెయ్యాలి. తర్వాత వర్షము కురవాలి, విత్తనాలు పెట్టాలి. ఇంత పని ఉంది. దేవుడు తను ఏర్పరచుకున్న పొలములో విత్తనాలు పెట్టడానికి. హల్లెలూయా. ఆదాము విత్తనం అన్నాడు ప్రవక్త, శ్రీమతి ఆదాము పొలం అని చెప్పాడు. హల్లెలూయా. మరి దేవుడు సంఘమై ఉన్న మనము ఏమై ఉన్నాం? మరి ఆయన విత్తనం పెట్టాలంటే ఆయన ఎంత వ్యవసాయం చేయాలి? మనలో ఆయన విత్తనం పెట్టాలంటే మన జీవితాలను ఎంత శుభ్రం చేయాలి? మన జీవితాల్లో ఎంత మార్పు తీసుకురావాలి? చర్చికి రాగానే కార్యాలు జరుగుతాయా? మరి నీ ముళ్ళ పొదలు పీకేవాడు అవడో, నీ గచ్చ పొదలు పీకేవాడు అవడో, నీ కలుపు మొక్కలు పీకేవాడు ఎవరో, నీ భూమిని సదరైన నేలగా దున్నేవాడు ఎవరో? ఇవన్నీ కాకండానే నువ్వు ఫలించేస్తావా? అభివృద్ధిలోకి వచ్చేస్తావా? హల్లెలూయా. ప్రవక్త అంటాడు, ఇంత ప్రాసెస్ జరిగిన తర్వాత ఆ నేల మంచిది, అది సదునైన నేలగా మారినప్పుడు ఆ నేలలో విత్తనం పెడతాడంట. ఆ నేలలో విత్తనం పెట్టినప్పుడు అది కూడా దానికి ఈబడిన కాల పరిమితిలోనే లెగుతుంది పైకి. విత్తనం పెట్టినట్టునే లెగుతుందా? లేచిపోద్దా? ఇలా అంటికే చెట్టు రాబోతే బత్తా చెట్టు పెట్టాం, తెల్లర కాయలు కాస్తుందా? చెప్పాలి, కాయలు కాస్తుందా? ఎందుకాయ చెప్పండి? విత్తనం పెట్టాం కదా, మనం పెట్టింది విత్తనం. మరి తెల్లర కాయ కావాలిగా మనకి. వస్తుందా? వస్తుందండి? రాదు. ఏదికి రాదు. దాని సమయం వచ్చేంతవరకు మనం ఎదురు చూడాలి. అవునా కదా? అందుకే దేవుడు అంటున్నాడు, కాలములు సమయములు తండ్రి స్వాధీనంలో ఉన్నాయంటున్నాడు. ఆయన సన్నిధికి వచ్చేవారు ఫలము దొరుకునని రావాలంటున్నాడు. ఏమి రావాలి? ఫలము దొరుకునని రావాలంటున్నాడు. ఆయనకి అసాధారణమైన కార్యములు చేయదగిన వాడని, నా జీవితంలో ఏదో అసాధారణమైన కార్యములు చేశాడని నమ్మే సన్నిధికి రావాలి. వింటున్నారా? ఒకేసారి మనం ఇచ్చామనుకో ఏం జరుగుతుంది తెలుసా? ఒక తండ్రికి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఎంతమంది? ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఒక చిన్న కుమారుడు ఏం చేశాడు తెలుసా? తండ్రి ఆస్తి అంతట్లోని నాకు బాగా ఇమ్మని చెప్పాడు. ఏం చెప్పాడు? తండ్రి ఆస్తి అంతట్లోనూ బాగా ఇమ్మని చెప్పాడు. ఆ తండ్రి ఏం చేశాడు? కొద్ది రోజులు ఆగాడు. వాడు పోరు తట్టుకోలేక తన తండ్రికి ఆ
పెద్ద కొడుకు చిన్న కొడుకు భాగం చూస్తే తన భాగం తనకు ఎంత వచ్చిందో ఆ భాగం అంతా ఒకేసారి అతని చేతిలో ఏం చేశాడు? ఒకేసారి ఆ చేతిలో పెట్టాడు. ఒకేసారి తన కుమారుడు చేతిలో భాగం పెట్టినందుకు ఆ కుమారుడు ఆ భాగాన్ని 100 రెట్లు చేయాలనుకుని బయట దేశాలకు వెళ్ళాడు. తండ్రిని విడిచిపెట్టి వెళ్ళాడా లేదా? ఒకేసారి మనకు దేవుడు ఆశీర్వాదం ఎత్తే మన పరిస్థితి ఏంటి? దేవుడినే మర్చిపోతాం. అందుకని దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఎలాగైతే తనతో అంటగట్టుకోవాలో ఆ రీతిగా కొంచెము కొంచెముగా నీకు మేలు చేసుకుంటూ వస్తాడు. వింటున్నారా? కొంచెము కొంచెముగా మేలు చేసుకుంటూ వస్తాడు. ఒకేసారి చేస్తే ఏమైతే తెలుసా? తప్పిపోతాం. ఒకేసారి దేవుడు ఎత్తే చేస్తాం, తప్పిపోతాం. దేవుడు మేలును పొందలేం. ఏమవుతుంది? పాడైపోతాం. అందుకని దేవుడు ఏం చేస్తాడు? పాడైన వారిని బాగు చేయడానికి ఆయన కార్యములు సామాన్యతలో చేసుకుంటూ చిన్ని చిన్ని కార్యాలు చేసుకుంటూ ఆ కార్యాలు నీకు చూపిస్తూ నిన్న ఆ కార్యాల మీద నిలబెడుతూ నీ జీవితాన్ని పైకి తీసుకొస్తూ ఉంటాడు. హల్లెలూయా. అంటే నేను నీతో ఉన్నానని, దేవుడు మనతో ఉన్నాడని ఆయన కార్యాలు చూపిస్తూ ఆయన 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 మనల్ని విడబాయకుండా అంటగట్టుకుంటూ చేయి పట్టుకుని నడిపించుకుంటూ ఆయన మార్గాల్లో తీసుకుని వెళ్తూ ఉంటాడు. వింటున్నారా? ఆమేన్. హల్లెలూయా. మరి దేవుడు తనపై ఆధారపడాలని కోరుకుంటున్నాడు మనల్ని. ఎవరిపైన? ఆయనపై ఆధారపడడానికి మొదట దేవుడు తయారు చేశాడు. మరి ఈ రోజు వరకు కూడా దేవుడిపై ఆధారపడేవారు లేరంటున్నాడు. కానీ ఆయన కడపట ఆదాములో వచ్చిన వారు మాత్రమే ఆయనపై ఆధారపడతారు అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆధారపడతారా? ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నీకు మేలు కలగాలంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? దేవునిపై ఆధారపడాలి. దేవునిపై ఆధారపడి ఏం జరుగుతుంది? ఆయన విజయాన్ని ఇస్తాడు మనకి. వింటున్నారా? విజయాన్ని ఇవ్వాలంటే ఎక్కడెత్తాడు? ఇప్పుడు కాలములోనే నీకు ఇవ్వాలి. కాలములో నీకు ఇవ్వాలంటే నువ్వేం చేయాలి? దేవునిపైన ఆధారపడాలి. దేవునిపై ఆధారపడకుండా మనపైన మనం ఆధారపడితే విజయాన్ని పొందలేము. మన తెలివిపై ఆధారపడితే పొందలేము. మన జ్ఞానంపై ఆధారపడితే పొందలేము. కానీ ఎవరి తెలివిపై ఆధారపడాలి? ప్రభువా, ఈరోజు ఆదివారము సేవకుడిలో ఉండి ఇలా మాట్లాడేవి కదా, మేము నీపై ఆధారపడుతున్నాం. ఇప్పటి నుంచి నా భారాన్ని తీసివేయి, మా కుటుంబాన్ని కట్టు, మాకు సమాధానం ఇయ్యి. ఒకవేళ మా బుద్ధులతో వెళ్ళామేమో ఇప్పుడు వరకు, ఈరోజు నేను తీసివేయి ప్రభు అని మీ ఎంతమంది మీ కుడి చేతులు ఎత్తి దేవుని అడుగుతారు? ఎంతమంది అడుగుతారు? హల్లెలూయా. దేవుడు నామన మహిమ కలుగును గాక. ఎంతమంది అడుగుతారు? ఎంతమంది మీ కుడి చేతులు ఎత్తి మరి దేవుని అడుగుతారు మీరు? హల్లెలూయా. దేవుడు నామన మహిమ కలుగును గాక. వింటున్నారా? ఎంతమంది అడుగుతారు? దేవుడు నామన స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మరి చాలా అద్భుతమైన కృప దేవుడు ఇచ్చాడు మనకి. మరి అందరూ లేచి నిలబడినట్టయితే మనం ఆరాధన చేసుకుందాం. మరి ఈరోజు మీకు ఈ వర్తమానం అర్థమైందా? కాలములోంచి వచ్చావా, నిత్యత్వంలో వచ్చావు? నువ్వు కాలములో నుంచి వచ్చావా, నిత్యత్వంలో వచ్చావా? నిత్యత్వంలో నుంచి వచ్చావు. అందుకే దేవుడి నుంచి మనం భూమి మీదకి వచ్చాం. మరలా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే కాలములోనే నిత్యత్వంగా మారాలి. నువ్వు కాలములోనే ఉన్న సాతాన్ని ఓడించాలి. నువ్వు ఆయన ఓడించాడు కాబట్టి నువ్వు కూడా ఓడించాలి. ఆయన జయించాడు కాబట్టి నువ్వు కూడా జయించాలి. ఆయన ఓటము లేనివాడు కాబట్టి నువ్వు కూడా ఓటము లేనివాడిగా జీవించాలి. కానీ అది జీవించాలంటే నీపై నువ్వు ఆధారపడినప్పుడు కాదు, దేవునిపై మనం ఆధారపడినప్పుడు దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు. చూడండి, ఆదాములోనికి వచ్చింది దేవుడు, ఆత్మగా వచ్చాడు. ఈరోజు మనకు నాయకుడిగా ఉండవలసింది ఎవరు? పరిశుద్ధాత్మయ్య ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మగా ఉండాలంటే, నాయకుడిగా ఉండాలంటే నువ్వేం చేయాలి? ఆయన రమ్మని పిలవాలి. ఆయన రమ్మని పిలిస్తే కానీ రాడు. నమ్ముతున్నారా? రమ్మని పిలిస్తే కానీ రాడు. ఈరోజు మీకు ఎంతమందికి దేవుడు నాయకుడిగా ఉండాలనుకుంటున్నారు?
మీ కుటుంబానికి నాయకుడిగా ఉండాలనుకుంటున్నారా? ఉండాలనుకుంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు ఆ నాయకుడిని రమ్మని ఆహ్వానించాలి. ఆ నాయకుడిని రమ్మని ఆహ్వానించాలి. ఆ నాయకుడిని రమ్మని ఆహ్వానించాలి. హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా. నాతో నీవు, నీతో నేను ఒకటై ఉన్నాము. పరిపూర్ణతగా నాలో నీవు, నీలో నేను ఒకటై ఉన్నాము. విడిపోమేసయ్యా నా దేవ నీవే కదా, నా దేవ నీవే కదా. నన్ను నడిపే దైవమా, నన్ను నడిపే దైవమో, నీకే ఆరాధనా, నీకే నా హృదయార్పణ, నీకే ఆరాధనా, నీకే నా హృదయార్పణ. నాలో నీవు, నీలో నేను ఒకటై ఉన్నాము. విడిపోమేసయ్యా నాలో నీవు, నీలో నేను ఒకటై ఉన్నాము. విడిపోమేసయ్యా ఒకటి కంటే ఎక్కువగా నా పాపములన్నిటినీ, ఒకటి కంటే ఎక్కువగా ఎన్నో మారులు చేసిన పాపములన్నిటినీ క్షమించిన దేవా, విశుద్ధతతో నన్ను ఆమేన్, ఆత్మతో నన్ను పరిశుద్ధతతో నన్ను నింపితివయ్యా, ఆత్మతో నన్ను నడిపితివయ్యా. నీకే ఆరాధనా, నీకే నా హృదయార్పణ, నీకే ఆరాధనా, నీకే నా హృదయార్పణ. నాతో నీవు, నీలో నేను ఒకటై ఉన్నాము. విడిపోమేసయ్యా నాలో నీవు, నీలో నేను ఒకటై ఉన్నాము. విడిపోమేసయ్యా నా దేవ నీవే కదా, నా దేవ నీవే కదా. నన్ను నడిపే దైవము, నన్ను నడిపే దైవము, నీకే ఆరాధనా, నీకే నా హృదయార్పణ, నీకే ఆరాధనా, నీకే నా హృదయార్పణ. ప్రార్థన చేసుకుందాం. ఎంతోమంది దేవుడిపై ఆధారపడాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరు మీ హృదయాన్ని సమర్పించుకోండి. మహోన్నతమైన దేవా, సర్వశక్తి గల యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. ప్రభు అయిన దేవా, నీ కృప ఎంతో ఉన్నతమైంది తండ్రి. నీ కృప ఎంతో విలువైంది ప్రభువా. నీ కృప ఎంతో శ్రేష్టమైంది తండ్రి. నీ కృప ఎంతో
గొప్పది ప్రభువా. నీ కృప ఎంతో విలువైంది నాయన. తండ్రి నాయన, నువ్వు ఈరోజు మాట్లాడి వర్తమానము ప్రభువా, దీన్ని ఎవడు గ్రహించగలడు నాయన? దీన్ని ఎవరు పట్టుకోగలరు ప్రభువా? ఇది పసిపాలైన మాకు నువ్వు బోధిస్తున్నావు దేవా. ఓ జ్ఞానులకు నువ్వు, వివేకులకు నువ్వు మరుగు చేసుకుని నేర్చుకున్న వారికి నేర్పుతున్నావు దేవా. వినగల వారికి నేర్పుతున్నావు అయ్యా. ఓ చెవులో చెప్పమని చెబుతున్నావు దేవా. ఓ గొప్ప దేవుడా, సర్వశక్తి గల తండ్రి, సర్వాధికరణ గల ప్రభువా, నిత్యుడగు తండ్రి, ఈరోజు మాతో మీరు మాట్లాడావయ్యా. ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు తండ్రి. ఈరోజు నేను నాపై నేను ఆధారపడ్డాను ప్రభువా. నేను నాపై నేను ఆధారపడినందుకు నేను ఏ మేలు పొందలేదు తండ్రి. ఏ మేలు పొందలేకపోయాను ప్రభువా. ఏ కార్యాన్ని చూడలేకపోయాను తండ్రి. గొప్ప గొప్ప కార్యాల వైపు చూసేనేమో తండ్రి. నీ సామాన్యతమైన కార్యాలని, నా కుటుంబంలో జరుగుతున్న మార్పులను, నా జీవితంలో జరుగుతున్న మార్పులను ప్రభువా నేను చూడలేకపోతున్నానేమో తండ్రి. ఈరోజు నువ్వు నాతో మాట్లాడేవయ్యా. నేను చాలా పెద్ద కార్యాలను కనుగొన్నానేమో తండ్రి. నువ్వు గొప్ప దేవుడు అని, నువ్వు చేసే అసాధారణ కార్యములు గొప్పవని నేను పెద్ద పెద్ద కార్యాల వైపు చూసానేమో ప్రభువా. ఈరోజు తండ్రి చాలా సామాన్యతలో నీ కార్యములు ఉన్నాయి ప్రభువా. అందుకే ఈ కాలంలో సాతానుడు కూడా దాన్ని పట్టుకోలేకపోతున్నాడు ప్రభువా. వాడి నిత్య జీవం పోయే మార్గము పైనుందని వెతుకుచూ తండ్రి, పైనున్న మార్గముల వైపే తండ్రి నాయన ఈనాడు అనేక మంది చూస్తున్నారు ప్రభువా. ప్రభు, ఈ మధ్యాహ్న కాలమందు నువ్వు మాట్లాడి వర్తమానము నేల మీదే నిత్య జీవం ఉంది ప్రభువా. నేల మీద మట్టి శరీరములో దాయబడిన నిత్య జీవమై ఉన్నది ప్రభువా. తండ్రి, ఆనాడు తాళపత్రాల గంధాలు మట్టి పాత్రలో పెట్టబడి ఉన్నాయి ప్రభువా. ఆనాడు వాక్యము మట్టి పాత్రలో పెట్టబడి ఉంది ప్రభువా. ఈనాటి వాక్యము తండ్రి మట్టి పాత్ర అయిన నాలో పెట్టబడి ఉంది ప్రభువా. ఈనాటి నిత్య జీవము మట్టి పాత్ర అయిన నాలో పెట్టబడి ఉంది ప్రభువా. తండ్రి, నేను నాపై ఆధారపడకుండా ఉండులాగున ఆదిలో నీవు నీపై ఆధారపడే నరుడిగా నా హృదయాన్ని, నా ఆలోచనలు తిప్పినందుకు వందనాలు, మార్చినందుకు స్తోత్రాలు. నీ చాలా సామాన్యమైన కార్యాలను చూడమని మాట్లాడుతున్నావు దేవా. ఈ మధ్యాహ్నము నా హృదయాన్ని తెరిచినందుకు వందనాలు. విజయము పొందాలంటే సామాన్యత కార్యాలను చూడాలంటున్నావు దేవా. నీ తెలివితేటలని, జ్ఞానాన్ని వాడొద్దు అంటున్నావు ప్రభువా. అది ఏమైనప్పుడు కూడా నాపై ఆధారపడమంటున్నావు తండ్రి. అది ఏమైనప్పుడు కూడా నాపై ఆధారపడమంటున్నావు ప్రభువా. నీపై ఆధారపడిన వారికి నీవే పరిశుద్ధాత్మగా ఉండి, నాయకుడిగా ఉండి, నీ సామాన్యత కార్యములు చూపిస్తూ నడిపిస్తానని చెప్పి ఉన్నావు దేవా. తండ్రి, ఇక్కడున్న నీ పిల్లలందరినీ దీవించు. వాక్యమును వారు మోసుకెళ్ళుచుండగా వారు ఫలించి అభివృద్ధికి వచ్చడానికి సహాయం చేయి. నీరు పోసి నాడినవాడు నీవే, ఆ పంటను కోయివాడు కూడా నీవే. వారి జీవితాల్లో ప్రభువా, వారు ఏదైతే పోగొట్టుకున్నారో దాన్ని పట్టుకునే భాగ్యం దయచేయి. దాని ద్వారా వారు ఫలించే భాగ్యం దయచేయి. వాక్యం అనే పునాదిపై కట్టబడే భాగ్యం దయచేయి. వాక్యముతో కలిసి జీవించే జీవితంలో వారికి దయచేయి. ప్రతి చిన్న విషయము కూడా నీపై ఆధారపడే కృప దయచేయి. ప్రతి చిన్న విషయంలో కూడా నీపై ఆధారపడే కృపను దయచేయి. నీవే వారికి గొప్ప మేలును అనుగ్రహించమని, వారి జీవితాల్లో సమాధానము, శాంతిని దయచేసి మీరే మహిమనొందమని ప్రభువైన యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.